దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఇలాగూ సేవా అనుభవాలను పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ కృప కొరకు నేను దేవునికి ఎంతో కృతజ్ఞురాలను. మరి యేసుతో నా పయనం అనేది ఇది 15వ ఎపిసోడ్. యూట్యూబ్ దగ్గర వేచి ఉన్న మీకందరికి కూడా ప్రభు పేరట మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఇది 15వ ఎపిసోడ్. మరి ఇంతకు ముందున్న ఎపిసోడ్స్ వినాలి, అమ్మగారి సేవా జీవితం గురించి అనేక సత్యాలు వినాలి, నేర్చుకోవాలి, మరి అలా పాటించాలి అని మీకు ఒకవేళ ఆశ కలిగి ఉంటే అన్నీ కూడా భద్రం చేసినాము. మీరు యూట్యూబ్కి వెళ్ళి జాయ్ చెరియన్ యేసుతో నా పయనం అని ప్లేలిస్ట్లో కొడితే అన్నీ కూడా మీకు లభిస్తుంది. అలా శీర్షికలు ప్రసంగాలు ఎన్నో చేసినాను. శీర్షికలు కావాలంటే మీకు ఏ శీర్షిక కావాలనో అది ప్లేలిస్ట్లోకి వెళ్ళి జాయ్ చెరియన్ అని ఆ పర్టికులర్ శీర్షిక పేరు మీరు టైప్ చేస్తే మీకు అన్నీ వస్తాయి. అలాగే యేసుతో నా పయనం అని జాయ్ చెరియన్ యూట్యూబ్ వెళ్ళి మీరు స్ట్రైక్ చేస్తే తప్పకుండా మీకు మొత్తం 15 ఎపిసోడ్స్ కూడా యూట్యూబ్లో లభిస్తుందని, ఇంకా నేను చెప్పబోయే కార్యాల కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఇది ప్రసంగం కాదు, ఇది నా అనుభవాలు పంచుకుంటున్నాను. కొందరు యేసుతో నా పయనము మరి అది వాక్య పరిచర్య కాదు, వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుడు నా జీవితాన్ని ఎలా మలిచి ప్రయోజనకరంగా చేసినాడు, వాక్యమే ఆధారం. మరి అది మీరు గమనించాలి. ఎవ్రీ ఎక్స్పీరియన్స్ వాజ్ రిలేటెడ్ టు ద స్క్రిప్చర్. అలాగూ నేను మాట్లాడుతున్నప్పుడు వాక్యం కూడా మిళితమై వస్తుంది, కానీ ఇది ప్రసంగం కాదు, ఇది నా అనుభవం పంచుకుంటున్నాను. సేవా జీవితంలో గత 28 సంవత్సరాలు సేవ చేస్తున్నాను. 1992లో దేవుడు దర్శనమిచ్చి ఆరంభించిన యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. మరి ప్రతి దినం కూడా ఆ దినం నుండి నేటి వరకు కూడా దేవుని సేవలో ఇలా వాడబడుతున్నాను. అనేకమైన అనుభవాలు ఇచ్చి దేవుడు నన్ను మరి వాడుతూ ఉన్నాడు. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అనే గొప్ప సంఘాన్ని కూడా ఇచ్చినాడు. దాంట్లో వివిధ పరిచర్యలు కూడా ఈ లాక్డౌన్లో కూడా 8 నెలలు కూడా ప్రతి దినం కూడా పరిచర్యలు జరుగుతున్నది. చిన్నపిల్లలకేమి, యవనస్తులకేమి, వృద్ధులకేమి, మరి వివిధ విభాగాల్లో సేవలు అద్భుతంగా జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఇదంతా దేవుని కార్యమని నేను ఒక నిష్ప్రయోజకురాలైన దేవుని దాసురాలను, ఆయనను నా బలహీనతలోనే ఆయన బలము సంపూర్ణం చేస్తూ ఆయన శక్తిని నా జీవితంలో ప్రదర్శింపజేస్తూ నన్ను ఇంతవరకు కూడా ఈ పయనంలో నాకు తోడుండి నడిపించిన ఆ ప్రభువుకే నేను కృతజ్ఞురాలను, ఆయన్నే మహిమపరుస్తున్నాను. సేవలో మనం అనుకుంటాము మధ్యలో వచ్చినారు వీరు సేవలో 20 ఏళ్ళకి పిలుచుకున్నాడు, లేకుంటే 40 ఏళ్ళకి పిలుచుకున్నాడు, ఒక వృద్ధాప్యంలో పిలుచుకున్నాడు అని కాదు. దేవుడు ఎవరినైతే సేవకు పిలుచుకుంటారో వారిని తల్లి గర్భంలోనే రూపించుకుంటాడని పరిశుద్ధ గ్రంథంలో రుజువులు ఉన్నాయి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసిందని దావీదు తన కీర్తనలో అంటాడు, 139వ కీర్తనలో. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము, మరి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5. గర్భంలో నేను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని. చూడండి, గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించింది. అంటే ఎవరినైతే దేవుడు తన దాసులుగా దాసురాళ్ళుగా ఎన్నుకుంటాడో అది నడుమంత్రపు వచ్చింది కాదు. తల్లి గర్భంలోనే, అంటే పిండాకృతిగా ఉన్నప్పుడే, ఇంకా తల్లి గర్భంలో కదలకముందే అని ఒక పాట ఉంది. ఆ 2 చరణాలు పాడి నేను ముందుకు వెళ్తాను. అంటే అందుకే దేవుని సేవకులు వారు దేవుని చేత ఎన్నుకోబడిన వారిని గౌరవించాలి. దే ఆర్ కాల్డ్ బై గాడ్. ఇప్పుడు అప్పుడు నడుమంత్రపు ఏ ఏజ్లో కాదు, తల్లి కడుపులో పిండంగా ఉన్నప్పటి నుండి వారు ఎన్నుకోబడ్డ వ్యక్తులు. అందుకే సేవకులను విమర్శించడం, సేవకులను వేలు పెట్టి తిరస్కరించడం, సేవకుల మీద కొండెములు చెప్పడం, సేవకులను తృణీకరించడం, వారి మీద అబద్ధములు కలిపి చెప్పడం, ఎంత చాలా శిక్షార్హం అని నేను చెప్పగలను. ఎందుకంటే దే ఆర్ చోజన్ బై గాడ్. అంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళలో బలహీనతలు ఉండొచ్చు, పరిపూర్ణులు ఎవ్వరు లేరు, కానీ మనము వారిని చూసినప్పుడు వారి బలహీనతలు కాదు, దేవుడు ఎంత బలంగా ఆ బలహీనుడైన దైవదాసుని లేక బలహీనురాలైన దైవదాసురాలు ఎంత బలంగా వాడుకుంటున్నాడంటే అది వారి బలం కాదు, దేవుడు తన బలాన్ని వారి జీవితం ద్వారా లోకానికి ప్రత్యక్షం చేస్తున్నాడని మర్చిపోవద్దు. ఎప్పుడు వాళ్ళ బలహీనతలు ఎత్తి చూపి కొందరు విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళు ఇలాగే కదా, వాళ్ళు అలాగే కదా, వాళ్ళు ఎలాగుంటే నీకేంటంట. దేవుడు వారిని ఎన్నుకున్నాడని ఆ సత్యాన్ని గ్రహించాలి. గాడ్ హ్యాస్ చోజన్ దీస్ అనాయింటెడ్ పీపుల్. కనుక ఒక
చిన్న పాట అంటే ఇది మా తండ్రి గారు గొప్ప దైవజనుడు పాడుకునేది, అది నాకు గుర్తొచ్చింది. ఇది విశ్వాసయాత్ర కీర్తనలో 519వ పాట. ఎరిగి ఉంటివే యెహోవా యేసుక్రీస్తునందు నన్ను ఎరిగి ఉంటివే, భూమి పునాది వేయక ముందే, భూమి పునాది వేయక ముందే, ఆకాశము సహలేకున్నప్పుడే, ఇలా పర్వతములు నిలువక ముందే, కనబడు ప్రతిదియు కలుగక ముందే, ఎరిగి ఉంటివే యెహోవా యేసుక్రీస్తునందు నన్ను ఎరిగి ఉంటివే, గర్భములోనే కదలక ముందే, గర్భములోనే కదలక ముందే, కటిక చీకటిని కనబడనప్పుడే, కటిక చీకటిని కనబడనప్పుడే, నిర్దేహుడనై నేనుండగనే ఎరిగి ఉంటివే యెహోవా యేసుక్రీస్తునందు నన్ను ఎరిగి ఉంటివే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది 15వ ఎపిసోడ్. మరి ఈరోజు నేను కొద్దిగా స్త్రీలను ఉద్దేశించి కొన్ని మాటలు మొట్టమొదట చెప్పాలని నేను ఆశిస్తున్నాను. అది స్త్రీలు చాలామంది దేవుని సేవ చేయాలని ఆశపడుతూ ఉంటారు. కొందరు స్త్రీలు దర్శనం కలిగి ఉంటారు, కొందరు స్త్రీలను దేవుడు ఎన్నుకున్నాడు. స్త్రీలు సేవ చేయకూడదు, స్త్రీలు మౌనంగా ఉండాలి, నోటి మీద వేలేసుకొని కదలకుండా ఉండాలనేది అదొక తప్పుడు అభిప్రాయం అని, పౌలు భక్తుడు అలా ఉద్దేశించలేదని దేవుని వాక్యాన్ని చక్కగా గ్రహించాలి. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. సగటు జ్ఞానము చాలా ప్రమాదకరమైంది. కాబట్టి లోతుల్లోకి వెళ్ళి మీరు తెలుసుకుంటే అలాగూ పౌలు ఉద్దేశించలేదు. దేవుడు స్త్రీని పురుషుని తన రూపంలో సృజించుకున్నాడు. వారిని ఇరువురిని కూడా మరి సృష్టి యావత్తును ఏలుమన్నాడు. అంటే పాత నిబంధనలో ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలోనే అలా ఉంది. తిరిగి మీరు క్రొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు అపోస్తలుల గారు 1:14 స్త్రీలు పురుషులు, యేసు తల్లి అయిన మరియా, యేసు శిష్యులు వీళ్ళందరూ కలిసి 120 మంది మేడ గదిలో ప్రార్థన చేస్తున్న పరిశుద్ధాత్మ ఏకంగా వారి మీద దిగింది. ఒకవేళ స్త్రీలు సేవ చేయకూడదంటే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ఆ కూటంలో స్త్రీలు ఉండకపోయేది, లేదా స్త్రీల మీద ఆత్మ కుమ్మరింపబడకపోయేది. మరి పరిశుద్ధాత్ముడు ఏకరీతిగా స్త్రీ పురుష భేదం లేకుండా మరి వారి మీదకి దిగినాడని మనం వాక్యంలో రుజువులు చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు పాత నిబంధనలో స్త్రీలు అనేకులుగా వాడబడినారు. క్రొత్త నిబంధనలు చూసినప్పుడు స్త్రీలను దేవుడు వాడుకున్నాడు. కనుక స్త్రీలకు ఆంక్షలు పెట్టడం అది ఏమాత్రం దీవెనకరం కాదని మరి ఒకసారి దేవుని దాసురాలుగా ఇన్ని సంవత్సరాల సేవా అనుభవంలో దేవుని తోడు అనుభవించి, దేవుని సహాయం అనుభవించి, యేసుతో నేను పయనించి నేను చెప్పగలను. మరి స్త్రీలను చాలా గౌరవించి గౌరవభావంతోనే చూడాలి. వారికి ఏదైనా అవకతవకలు ఉంటే పురుషులు తప్పకుండా వారిని చక్కని రీతిలో తీసుకొని రావడానికి వారికి దేవుడు జ్ఞానం కూడా ఇస్తాడు. కానీ వారిని అణగద్రొక్కి, వారిని అణిచివేసి, వారిని బాధ పెట్టి, వారిని కృంగదీసి, మరి వారిని తూలనాడి వారిని చౌకగా చూడడం శిక్షార్హమని చేతులు జోడించి నేను మరి తెలియజేస్తున్నాను. చూడండి, స్త్రీలను తప్పకుండా దేవుడు వాడుకుంటాడు అన్నట్టు స్త్రీలు కూడా పరిశుద్ధ గ్రంథం ఎలాగ వారిని ఉండాలని ఆదేశిస్తుందో అలాగే ఉండాలి. నథింగ్ మోర్ నథింగ్ లెస్. ఇప్పుడు మనం దేవుని సేవ చేయాలన్నప్పుడు తప్పకుండా చేయగలుగుతాం. కుటుంబంలో ఒక భార్యగా చేసేది సేవ కాదా? ఒక తల్లిగా చేసేది సేవ కాదా? ఒక సేవకుని భార్యగా ఉండడం సేవ కాదా? అవన్నీ సేవలే, మనం అందించేది అన్ని సేవలే. కొందరిని దేవుడు ఎన్నుకుంటాడు దేవుని వాక్యం ప్రకటించడానికి, లేక సంఘాన్ని నడిపించడానికి కూడా ఎన్నుకుంటాడు. స్త్రీలు పాత నిబంధనలో దెబోరాను ఎన్నుకోలేదా? ఇశ్రాయేల్ ప్రజలకు, పురుషులకు, స్త్రీలకు ఆమె న్యాయం విధించేది సరళ వృక్షం కింద కూర్చొని. ఆమె ఇల్లాలు, లప్పిదోతనకు భార్య, ఆమెకు పిల్లలు ఉన్నారు.
ఆమె ఒక సంసారి అయినా దేవుడు ఆమెను ఆత్మతో నింపినాడు. ఆమె ఒక న్యాయాధిపతినిగా, అంటే ఇశ్రాయేలులకు తల్లి అని ఆమె పేరు. ఆమె ఎలాగో దైవ కార్యాలు చేసింది. మరి అది ధర్మశాస్త్ర కాలము. ఆ దినాల్లో మరి ఎంత కష్టతరం ఒక స్త్రీ బయటకు వచ్చి దైవ కార్యాలు చేయడానికి. అయినా దేవుడు ఆ స్త్రీని వాడుకున్నాడు కదా. అలాగూ హుల్దా అనే ప్రవక్తిని వాడుకున్నాడు, నవోదియా అనే ప్రవక్తిని వాడుకున్నాడు, మిరియామును వాడుకున్నాడు. లక్షల స్త్రీలను ఆమె మరి ఆ యొక్క గిలక తప్పటి పట్టుకొని ఆమె చక్కగా ఇంపుగా వాయిస్తూ పాటలు పాడుతూ లక్షలాది మరి ఇశ్రాయేలు ప్రజలు నడిపించలేదు. కాబట్టి స్త్రీలకు కూడా మరి దేవుని సేవ చేసే ఆధిక్యత ఉన్నది. ఇప్పుడు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం పౌలు భక్తుడే రాసినాడు. అది దాంట్లో 10 మంది స్త్రీలు ఉన్నారు. అందరికి వందనాలు చెప్తున్నాడు. ఎందుకంటే వారందరూ సంఘ సేవలో వారు అవిరామమైన కృషి చేసినారు, పౌలుతో కలిసి సేవ చేసినారు. కాబట్టి అట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. కనుక ఇలాగ స్త్రీలు కోకొల్లో ఉన్నారు. నేను వివిధ ప్రసంగాల్లో మరి స్త్రీలు మౌనముగా ఉండవలన అని 4 ప్రసంగాలు కలిసి ఒక మరి సీడీ కూడా తయారు, మీకు ఎవరికైనా కావాలంటే యూట్యూబ్లో ఉంది, కానీ మీ సీడీ రూపంలో కూడా ఉందని తెలియజేస్తున్నాను. కానీ స్త్రీలు ఉండవలసిన విధంగా ఉంటే సేవ చేయడము అంత పెద్ద కష్టతరం కాదని, ఎందుకంటే దేవుడు తోడుంటుంది మొట్టమొదట. తర్వాత దేవుని వాక్యం వారి గురించి ఎలా బోధిస్తుందో అలాగే ఉండాలి. వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడే మనము మరి చాలా ఇబ్బందులు పాలు కావాల్సి వస్తుంది. వెన్ యూ ఒబే గాడ్, గాడ్ విల్ బీ విత్ అస్. దేవుని తోడు ఒక సేవకురాలకు ఎప్పుడు తోడు ఉంటుందంటే వెన్ షీ ఒబేస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చూడండి, పరిశుద్ధ గ్రంథం అంటుంది మరి స్త్రీలు అణుకోగలిగి ఉండాలి, స్త్రీలు సాధు స్వభావం కలిగి ఉండాలి, సాత్వికమైన మనస్తత్వం కలిగి ఉండాలి, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, సామర్థ్యము కలిగి ఉండాలి, ఇంటి పనులు చక్కగా చేసుకోవాలి, మరి అలాగే జ్ఞానము కలిగి నోరు తెరవాలి, ఆమె చేతులతో బలంగా పనిచేయాలి, ఇంటి వారి నడతలు కనిపెట్టాలి. ఒక పురుషునికి తన భార్య ఫలించు ద్రాక్షవల్లి వల్లే ఉంటుందండి. ఎంత అద్భుతం! మరి ఆ ఇంటిలో ఉన్న పిల్లలు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉండాలంటే ఈ భార్యాభర్తలు ఇద్దరు కలిసి చక్కగా ఒక తాటి మీద నడిస్తే కదా అలాంటి కార్యాలు జరిగేది. అది దేవునికి నామానికి ఎంత మహిమ తెస్తుంది. పవిత్రులుగా ఉండాలి స్త్రీలు. దేవుని సేవ చేస్తున్నామని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి వీలే కదా. నేను దానికి ఎప్పుడూ ఒప్పుకోను. పైగా దేవుని సేవ చేసే స్త్రీ, దేవుని వాక్యాన్ని ప్రకటించే స్త్రీ చాలా ఆదర్శప్రాయంగా ఉండాలి. చాలా, షీ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు ద సొసైటీ, షీ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు ద క్రిస్టియన్ వరల్డ్. ఆమె నోరు బారేసుకోవడం కానీ, ఆమె బాడీ లాంగ్వేజ్ కానీ, ఆమె ప్రవర్తన కానీ, దేవుని వాక్యానికి దూషణ కానీ, దేవుని నామానికి దూషణ తేకుండా చాలా తగు జాగ్రత్తలు ఆమె తీసుకోవాలి. ఎందుకంటే ఆమె ప్రభావము లక్షలాది మరి స్త్రీల మీద పడుతుంది. షీ కెన్ కాస్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్ హర్. కాబట్టి ఒకవేళ చక్కగా ఒక స్త్రీ ప్రవర్తించలేకుంటే మరి పెద్దలు ఆమెను హెచ్చరించడమే మంచిదని నేను భావిస్తున్నాను. అలాగే వదిలేస్తే మరి అన్ని జనులు మనల్ని హేళన చేస్తారు. మరి దేవుని వాక్యము దూషింపబడుతుంది, దేవుని నామము అవమాన పాలైపోతుంది. కాబట్టి స్త్రీలు పరిశుద్ధ స్త్రీలకు తగినట్టున్న ప్రవర్తన ఉన్నప్పుడు దేవుడు ఘనపరచబడతాడు, మనల్ని దేవుడు ఘనపరుస్తాడు. మనం ఏ కుటుంబాన్ని మరి కుటుంబంలో మనము అంగములై ఉన్నామో ఆ కుటుంబానికి కూడా ఘనత తీసుకొని రావాలి. నీకు దేవుడిచ్చిన భర్తకు ఘనత రావాలి, నీకు ఇచ్చిన పిల్లలు కూడా రేపు తలెత్తి నడవాలి చక్కగా. లేదు ఇల్లంతా గుల్ల చేసుకున్న తర్వాత నువ్వు సేవ చేసి సాధించేది ఏదీ లేదు. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యము బోధిస్తుంటే దేవుని వాక్యానుసారంగా నడవాలి. వాక్యం ఒకటి చెప్తుంది, నీ ప్రవర్తన ఇంకోటి ఉంటే నీ వలన ఏం ప్రయోజనం వస్తుంది? నీకు తీర్పు వస్తుంది అంతే, కఠినమైన తీర్పు బోధకులు. మీలో అనేకులు బోధకులుగా ఉండకూడదు అని వాక్యంలో యాకోబు 3:1 ఉంది. మీలో అనేకులు బోధకులుగా ఉండకుండా మీరు దేవుని వాక్యాన్ని విధేయులై ఉంటే ఇంకా మంచిది. బోధకులైతే మరి తీర్పు గురవుతాం కదా. కాబట్టి ఇవన్నీ మనం గమనించాలి. ఇది ఇప్పుడు ఏదో ఈక్వాలిటీకి ఉన్న పోరాటం లేక లిబరేషన్, ఉమెన్ లిబరేషన్ కాదు ఇది. స్త్రీలు సేవ చేయడం అంటే, స్త్రీలు సేవ చేయడం చాలా కష్టతరము. అది దేవుడు అభిషేకిస్తేనే కానీ, దేవుడు తోడుంటేనే కానీ ఒక స్త్రీ ప్రభుకు వెలగడం చాలా కష్టం. దేవుని కొరకు ప్రకాశించిన స్త్రీలు చాలామంది ఉన్నారు. బట్ దే హ్యాడ్ టు పే అ ప్రైస్ ఫర్ ఇట్. వారు వెల చెల్లించాల్సి వచ్చింది. అవును, వెల చెల్లించవలసి ఉన్నది దానికి. అంటే అది చాలా
బృహత్తరమైన కార్యం ఒక స్త్రీ దేవుని సేవ చేయడం. అది కూడా భర్త ఒక సేవకుడైతే అనుగుణంగా ఉండి సేవ చేయడం అది సునాయాసంగా ఉంటుందేమో. కానీ ఒక స్త్రీ తన దర్శనాన్ని, దేవుడిచ్చిన దర్శనాన్ని నెరవేరుస్తూ దేవునికి విధేయత చూపి అన్ని ప్రతికూలతలో కూడా నిలబడి దేవుని వాక్యం అందించడం, దేవుని పని చేయడం, ఒక సంఘాన్ని నడిపించడం, మరి ప్రతికూలతలను ఎదుర్కోవడం, వాక్యానికి విధేయత చూపెట్టడం, ప్రార్థనా పర్రాలుగా ఉండడం, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని తీసుకొని వెళ్ళడం, అది ఇట్స్ ఇంపాసిబుల్ టాస్క్, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ గాడ్. మనుషులకు అది అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యం. దేవుడు తోడున్నాడు కాబట్టి అటు స్త్రీలు తప్పకుండా గొప్ప కార్యాలు చేసినారు చరిత్రలు. అయితే మరి స్త్రీలు ఈ దినాల్లో చూస్తే మేము గొప్ప, పురుషుల కంటే గొప్ప, లేక ఇంఖిలాబ్ జిందాబాద్ అనే ఆ స్టైల్లో దేవుని సేవ చేస్తే దేవుడు ఎంత మాత్రం అట్టి సేవలను అంగీకరిస్తాడు? ఇదేమన్నా మహిళా సంఘాల నడిపించేది, లేక మన హక్కుల కొరకున్న పోరాటమా, ఆరాటమా? కానే కాదు. యూ హ్యావ్ టు ఒబే గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని విధేయత చూపి మరి వాక్యాన్ని గైకొని బోధించడం, మాదిరికరమైన జీవితం జీవించడం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే లోకం మనల్ని చూస్తుంది, మన ప్రవర్తన ఎలాగుంది అంటే మనం బోధిస్తూ ఉంటే స్త్రీలుగా వాళ్ళు మొట్టమొదట మన జీవిత శైలి, జీవిత విధానము, మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, కుటుంబంలో మాదిరికరంగా ఉన్నామా, మనము భర్తకు గౌరవం ఇస్తున్నామా, పిల్లలను చక్కగా దేవుని క్రమంలో పెంచుకుంటున్నామా, ఇవన్నీ కూడా లోకం చూస్తుంది అని మర్చిపోకూడదు. కాబట్టి మన వరాలు ఉన్నాయి, నాకు తలాంతులు ఉన్నాయి, నాకు అభిషేకం ఉన్నది, నాకు అనాయింటింగ్ ఉన్నది అని చెప్పి నువ్వేదో దయ్యాలను నిలగొడతానంటే నీ ఇంట్లోనే ఉంటాయి దయ్యాలు వందలకోలేదు. నువ్వేం చేస్తావు అప్పుడు? కాబట్టి ఆలోచించండి, ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను ఒకవేళ తల్లి గర్భంలోనే ఇంతకుముందు చెప్పినట్లు పిండాకృతిగా నిన్ను ఎన్నుకుంటే నీకు అడ్డుగా ఎవ్వరు రాలేరు. నేను ఎప్పుడు చెప్తాను, సూర్యుడే నీ మీద ప్రకాశిస్తే ఒక నరుడొచ్చి అరచేయి పెడితే ఆగుతుంది ఆ కాంతి? ఆగదు. కానీ క్రమములో, పద్ధతిలో మనము దైవ కార్యాలు చేయాలని మరి నేను తెలియజేస్తున్నాను స్త్రీలను ఉద్దేశించి. దానికి మరి వాక్యములు కూడా ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే తిమోతి పత్రికలో అంటే ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్నాడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి. చాలా చక్కగా పౌలు భక్తుడు క్రమం నేర్పిస్తున్నాడు. చూడండి, క్రమము లేకుండా పోరాటం అది మనకు విజయాన్ని తీసుకొని రాదు. ఒక ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, డిసిప్లిన్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఆర్మీ. ఇప్పుడు ఒక ఆర్మీ శత్రువుతో పోరాడి గెలవాలంటే మొట్టమొదట ఆ సైన్యంలో క్రమం ఉండాలి. క్రమ పద్ధతిలో పోరాడితే కానీ విజయం సాధించలేము. అందుకే భక్తుడైన పౌలు తిమోతికి రాస్తూ ఇలాగ రాస్తున్నాడు. చూడండి, అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం నేను చదువుతున్నాను. 2 తిమోతి 2nd చాప్టర్ 3rd and 4. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. అంటే సేవ అంటే శ్రమ అన్నమాట, సేవ అంటే పోరాటం అన్నమాట. సేవ అంటే చాలా ప్రయాసంతో కూడింది. మరి అంటాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోనప్పుడు తను దండులో చేర్చుకుని వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే, 5వ వచనం, జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. అంటే నియమ ప్రకారమే సేవ చేయాలి, నియమ ప్రకారమే పోరాడాలి, నియమ ప్రకారమే నీవు ఆత్మలను దేవుని రాజ్యానికి చేర్చాలి. సేవ అంటే అదే కదా, నశించే ఆత్మలను మరి దేవుని రాజ్యంలోకి చేర్చడం, దేవుని వాక్యాన్ని ప్రకటించడం, మాదిరికరమైన జీవితం, లేక మరి పరిచర్యలో పేదలు, బీదలు, విధవరాళ్ళు, అనాథులు వీళ్ళనందరినీ ఆదుకోవడానికి ప్రేమతో నింపబడడం, ఇవన్నీ పరిచర్యలో భాగాలు, దేవుడిచ్చే దర్శనంలో భాగాలై ఉన్నాయి. కాబట్టి స్త్రీలు ఎప్పుడు కూడా మరి స్వస్థ బుద్ధి, అణుకువ, సాత్వికమైన మనస్సు, మృదువైన స్వభావము, సాధువైన స్వభావము, ఇవన్నీ కూడా చాలా మంచి క్రెడిట్స్ అన్నమాట. అంటే జ్ఞానం కలిగి నోరు తెరవడం, మితముగా మాట్లాడడం, అణిగి మణిగి అంటారు కదా, మేమెందుకు అడగాలి అని అంటే పోయింది అంతే, అక్కడ మైనస్ మార్కులు పడిపోయినాయి. నేను ఏసే శిలువలో వ్రేలాడుతూ నోరు తెరిచినాడా? బాధింపబడిన నోరు తెరవలేదు ఆయన.
పైగా ఆయన ఒక పురుషుడుగా ఉన్నాడు, అయినా నోరు తెరవలేదు. మరి స్త్రీలు ఎంత మనకు తగ్గింపు ఉంటుందో అక్కడ చాలా దేవుని కృపలు ఉంటాయి. గాడ్స్ గ్రేస్ విల్ ఫ్లో వేర్ దెర్ ఇస్ ఎ లోలీ హార్ట్. అంటే మిక్కిలి వినయం కలిగి దీనమైన హృదయం కలిగి తగ్గింపు స్వభావం ఉన్నప్పుడు దైవాశీర్వాదాలు వచ్చి పడతాయి నీకు. కాబట్టి దేవుని సేవ ఆరాటం కాదు, పోరాటం కాదని తెలియజేస్తున్నాను. యూ హ్యావ్ టు బీ అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్. ఉండొచ్చు నీ భర్త నీ మీద దాడి చేయొచ్చు, కొట్టొచ్చు, తిట్టొచ్చు, పిల్లలు తిరుగుబాటు చేయొచ్చు. ఎందుకంటే స్త్రీ సేవ చేస్తుందంటే ఇల్లు సఫర్ కావాలి కదా. మరి ఇప్పుడు ఒక స్త్రీ సేవకు వచ్చిందంటే ఆ ఇంటిలో భర్త కూడా త్యాగం ఉండాలి, పిల్లల త్యాగం ఉండాలి. ఎందుకంటే ఆమె అక్కడ కొన్నిసార్లు ఆమె లేని లోటు వారు అనుభవిస్తున్నారు కదా. ఒక ఇంటిలో ఉన్న తల్లి పిండి వంటలు చేసి అన్నం వండి బిర్యానీ వండి చక్కగా వడ్డించి భర్తకు పిల్లలు ఇవ్వడం, కుటుంబం చాకిరి వేరు. మరి ఆమెకు దేవుడిచ్చిన దర్శనాన్ని నెరవేర్చడం అది వేరు. దర్శనాన్ని నెరవేరుస్తూ కుటుంబాన్ని కూడా చూడడం అది ఇంకెంత కష్టతరం. పైగా ఉద్యోగానికి వెళ్ళేవారు ఉద్యోగం కూడా చేస్తూ, అంటే మీరు ఆలోచించండి, మీరే ఆలోచించండి హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. మరి ఇవన్నీ గెలుచుకుంటూ ఇంతవరకు నడిపించింది అది నాకున్న సామర్థ్యం కాదు, నేను ఒప్పుకుంటున్నాను. నాకు తోడై ఉన్న దేవుని కృపని మరి నేను దేవుని ఘనపరుస్తున్నాను. గాడ్స్ గ్రేస్ వాజ్ ఇనఫ్ ఫర్ మీ. అఫ్ కోర్స్ ఐ హ్యాడ్ టు ఎన్కౌంటర్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్. నేను చెప్తున్నాను కదా, యూట్యూబ్లో కానీ లోకానికి చాటించలేని శ్రమలు చాలా అనుభవించినాను. అది చెప్పలేను నేను, కానీ శ్రమలు గుండా తీసుకొచ్చినాడు దేవుడు. నేను ఎప్పుడు ప్రశ్నించేదాన్ని దేవుని, ఎందుకు ప్రభా ఇంత కఠినత్వం ఎదుర్కొంటున్నాను ఏంటి నేను, అసలు ఏమన్నా న్యాయం ఉందా అన్నప్పుడు అప్పుడు నాకు పరిశుద్ధాత్ముడు మెల్లగా యూస్ టు విస్పర్ ఇన్ మై ఇయర్స్, నా చెవులలో గుసగుసలాడేది. బిడ్డ, ఒక కత్తి పదును కావాలంటేనే ఒక బండ కావాలి కదా దగ్గర. ఇక నువ్వు నేను పదునైన ఆయుధంగా నేను తయారు చేయాలంటే ఈ ప్రతికూలత లేకుండా నువ్వు ఎలాగ పదునవుతావు? ఒక రబ్బర్ మీద కత్తి టేస్ట్ చేయాలంటే అవుతుందా? అదేం కాదు, బండ కావాల్సిందే. అక్కడ ప్రతికూలత కావాలి అక్కడ. అప్పుడే దేవుడు ఆ బండను వాడుకుంటున్నాడు నిన్ను పదును చేయడానికి. పాపం బండ అనుకోవాలి. అబ్బా, నిన్ను పదును చేయడానికి ఇంకొకరిని వాడుకుంటున్నాడు. మరి పౌలు ఏమంటున్నాడు? నా శరీరంలో ఒక ముళ్ళు. ఏం ముళ్ళు? అతని భార్యనే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. శరీరంలో ముళ్ళు, ఏక శరీరం కదా భార్య భర్తలు అంటే. మరి శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది, ఎటు తిరిగినా గుచ్చుకుంటుంది, ఎటు తిరిగినా గుచ్చుకుంటుంది. నోట మాట రాకముందే యుద్ధానికి దిగుతున్నారు. దావీదు అంటాడు, నా నోట మాట రాకముందే యుద్ధంలోకి దిగుతున్నారేంటి? నిర్హేతుకుగా కారణం లేకుండా నన్ను ద్వేషించేవారు నా తల వెంట్రుకలను మించి ఉన్నారని దావీదు భక్తుడు అంటున్నాడు. భక్తులు శ్రమల బడిలో తయారవుతారు, మర్చిపోకండి. ఊరికే ఒక భక్తురాలు, ఊరికే ఒక భక్తుడు తయారు కాలేదు, కుంపటిలో తయారవుతారు అన్నమాట. అందుకే వెండికి మూసదగినది, బంగారం కొలియదగినది అంటారు. దే ఆర్ మేడ్ ఇన్ ద ఫర్నెస్. అందుకే భక్తుల గృహాల్లో ఒకవేళ అల్లకల్లలో మీరు చూసినా నోరు మూసుకొని ఉండాలి, ఎక్కడ ఎవరికి చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళు దేవుడు వాళ్ళను తయారు చేస్తున్నాడు, కుంపటిలో తయారవుతున్నారు. భార్యాభర్తలకు మనస్పర్ధలు వస్తుంది, పిల్లలు మాట వినరు ఇంట్లో. ఎందుకంటే సైతానికి వేరే వాళ్ళతో ఏం పని ఉందండి? భక్తులతోటే పని ఉంది. పౌలు భక్తుడు, సాతాను నా ప్రక్క నిలిచినాడు నన్ను నల్లగొట్టుటకు. సాతాను వాడు పక్కనే ఉన్నాడు నన్ను నల్లగొట్టుటకు. ఆయన దేవుని కృప నాకు చాలినది అని అంటున్నాడు కదా. అయ్యా ఈ ముళ్ళు తీసే, ఈ ముళ్ళు తీసే, ఈ ముళ్ళు తీసే 3 సార్లు ప్రార్థన చేస్తే జవాబేమొచ్చింది? నా కృప నీకు చాలును. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. మన బాధలన్నీ తీసుకొచ్చి యూట్యూబ్లో ఎక్కి మరి అంత రచ్చరచ్చ చేయకూడదు. ఎప్పుడు కూడా ప్రేమతో చెప్తున్నాను, డోంట్ మేక్ యువర్ ఫ్యామిలీ ఏ హెల్, ఇట్స్ ఎ హెవెన్. మేక్ ఇట్ ఎ హెవెన్. అవును, ఎంత నరకమైనా కానీ ఒక దైవజనరాలు లేక దైవభక్తురాలు దేవుని సేవకు పిలువబడిన ఒక స్త్రీ ఒక నరకాన్ని పరలోకంగా మార్చుకుంటుంది. నరకాన్ని షీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఎ హెవెన్. అదే దేవుని పిలుపు లేక మరి ఆమె సామర్థ్యాన్ని వెల్లడిపరచుకోవడానికి, ఆమెకి ఎంత తెలివి ఉంది, జ్ఞానం ఉంది, సామర్థ్యం ఉందని లోకానికి తెలవడానికి ఆమె నాటకాలు ఆడితే తప్పకుండా పరలోకం లాంటి కుటుంబాన్ని ఆమె నరకంగా మార్చేస్తుంది. షీ విల్ ఎక్స్పీరియన్స్ హెల్ ఆన్ దిస్ ఎర్త్. ఎందుకంటే ప్రజలు కూడా నీకు ఒకవేళ మరి నిన్ను పొగడొచ్చు, ప్రశంసించవచ్చు, కానీ వెనుక వారు వేరుగా మాట్లాడతారు. కొంప గూలింది చూడు
ఆ స్త్రీ చక్కగా లేనందుకు. పిల్లలు రోడ్డు మీదకి వచ్చినారు చూడు, భర్త అటు పోతున్నాడు చూడు, రోడ్డు పాలైనాడు చూడు, ఇల్లు వీకి పందిరేసేస్తుందాను. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సేవ. ఈ బైబిల్ పట్టుకుంటే ఇది మా తల్లి చెప్పేది ఒక మాట, బిడ్డ నువ్వు 2 అంచులు గల ఖడ్గం పట్టుకున్నావు జాగ్రత్త. ఈ ఖడ్గం మీద నువ్వు పడ్డావంటే అప్పటికే మటాష్ అయిపోతావు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. ఈ 2 అంచులు గల ఖడ్గం ఇది నువ్వు చెప్పుతున్నప్పుడు నువ్వు సరిగా ఉండాలా. ఇది నిన్ను కూడా సరి చేస్తుంది, ఇది ఇతరులను సరి చేస్తుంది. కాబట్టి నువ్వేమి బోధిస్తున్నావో అది నీ ప్రవర్తనలో ఉందా లేదా ఎప్పుడు స్వపరీక్ష చేసుకోవాలని. కాబట్టి మనము వీఆర్ డీలింగ్ విత్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ కదా. సేవకురాలు అంటే అది పెద్ద మాట, అది ఇట్స్ ఎ బిగ్ వర్డ్. సిస్టర్ నేను సేవ చేయాలి, సిస్టర్ నేను ఆత్మతో నింపబడాలి, సిస్టర్ నేను వరాలు పొందుకోవాలి, సిస్టర్ నేను వారి భాషల్లో మాట్లాడాలి అంటే నువ్వు పరీక్ష రాయింది సర్టిఫికేట్లు కావాలా నీకు కదా. నీకు ఎల్కేజీ నాలెడ్జ్తో పిహెచ్డి సర్టిఫికేట్ కావాలంటే ఎట్ట కుదురుతుంది? ఎల్కేజీ 1కి ఎల్కేజీ చదవడమే చాలా కష్టం ఉంటుంది. పిహెచ్డి అంటే చాలా థరో నాలెడ్జ్ ఉండాలి, చాలా కష్టాలు పడాలి, చాలా కష్టాలు, అప్పుడు డాక్టరేట్ వస్తుంది కదా. అలాగే ఈ యొక్క సేవలో కూడా చాలా ప్రయాసాలకు తగిన ఫలం దేవుడే ఇస్తాడు. అందుకే ప్రతివాని జీతం నా యుద్ధనున్నది అని అంటున్నాడు. మరి ఇంకా స్త్రీలకు కొద్ది మాట నేను చెప్పాలి. తీతుకు రాసిన గ్రంథం ఒకసారి చూడండి. క్రొత్త నిబంధనలో పౌలు భక్తుడు తీతుకు రాసిన పత్రిక, ఒక స్త్రీ సేవలో ఎలా ఉండాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు, అంటే జస్ట్ 3 verses ఐ వాంట్ టు రీడ్. అలాగే వృద్ధ స్త్రీలు కొండ కత్తెలను మిగుల మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలనని దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచి వారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారినై ఉండవలనని బోధించు. చూడండి ఎన్ని క్వాలిటీస్. ఒక మరి పరిచర్య చేసే స్త్రీల గురించే ఉద్దేశించి చెప్తున్నాడు. వృద్ధ స్త్రీలైతే మరి ఇల్లు తిరిగి చాడీలు చెప్పడం, కొండకత్తలుగా ఉండకూడదు. కొందరు స్త్రీలు మద్యపానం కూడా, అప్పుడు ఆ కాలంలో కూడా వారు మరి మద్యపానాసక్తి గల స్త్రీలు ఉండినారట. తర్వాత వారి ప్రవర్తన యందు దైవ భయం కలిగి ఉండాలి. తర్వాత దేవుని వాక్యము అన్యజనులలో దూషింపబడకుండదు ఉండాలి. యవన స్త్రీలు భర్తకు లోబడి ఉండాలి. యవన స్త్రీకి అడ్రస్సే భర్త. ఫలాని వ్యక్తి భార్య అండి అని అంటారు కదా. అంటే పురుషుని కేర్ ఆఫ్లో ఉంటే ఎంత ప్రొటెక్షన్ అండి, ఒక గొడుగు అన్నమాట. అంటున్నాడు భర్తకు లోబడి ఉండాలి, భర్తలను శిష్యులను ప్రేమించాలంట. ఇప్పుడు సేవకురాళ్ళు చాలామంది ఇల్లు వదిలేస్తారు. అంటే నేను వారిని ఏం విమర్శించడం లేదు, అంతా మరి నేను తెగింపను, ఎవరిని విమర్శించొద్దనే నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నేనే ఇంకా చక్కబడేది ఉంది, చాలా దేవుని పని జరుగుతూ ఉంది నా మీద. నేను పరిపూర్ణాలు కాను కదా ఇతరులను విమర్శించడానికి. కానీ చాలా మట్టుకు మనం చూస్తాము, దే విల్ జస్ట్ నెగ్లెక్ట్ దేర్ ఫ్యామిలీ. భర్తల మీద ప్రేమ ఉండదు, పిల్లల మీద ప్రేమ ఉండదు. నేను సేవ చేయాలి, నేను సేవ చేయాలి, నన్ను దేవుడు ఆత్మతో నింపాలంటే తప్పుడు అభిప్రాయం. బైబిల్ ఏమంటుంది? నీ భర్తను ప్రేమించాలి, నీ పిల్లలకు నువ్వు పరిచర్య చేయాలి, భర్తను శిశువులను ప్రేమించాలి. దట్స్ యువర్ ఫస్ట్ మినిస్ట్రీ. నీ పరిచర్య ఎక్కడ ఆరంభిస్తుందంటే ఇంటిలోనే ఫస్ట్ పరిచర్య. నేను ఇన్ని పనులు చేసిన తర్వాత రాత్రి 11 గంటలకు మా అయ్యగారు మరి ఏం భోజనం చేయలేదు, ఎందుకో బాగాలేదేమో, నాకు ఇప్పుడు కొద్ది వేడి అన్నం కావాలంటే నిజం చెప్తా, నాకు ఎంత అలసిపోయినా దేహం, ఇంట్లో ఎవరు లేరు, పని వాళ్ళు రాత్రి ఉంటారు. ఇప్పుడు కోవిడ్ దినాల్లో అసలే ఉండరు కదా. 11 నుండి 12 వరకు కిచెన్లో పనిచేసి మా అయ్యగారికి మంచిగా వేడివేడి అన్నం, మంచి ఆమ్లెట్ మంచిగా ఎక్కువ చేసి ఇచ్చి ఆయన తృప్తిగా భోజనం చేసినాక నాకు అప్పుడు దేవుని దగ్గర మంచి ధైర్యం వచ్చింది. నేను మోకరించినప్పుడు నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే, నేను నా కర్తవ్యం చేసిన. నా భర్త అన్నం అడిగితే నేను వేడి అన్నం చేసి వాడి, మీరు అనుకుంటారు జాయ్ సిస్టర్కి అన్నం వండరాదని, మా ఇంట్లో వచ్చి అడగండి, మంచిగా పెట్టి చేసి నా పని మంచి కంప్లీట్ చేసినాక నాకు చాలా తృప్తి అయింది. అరే భర్తలను ప్రేమించాలి, శిశువులను ప్రేమించాలి, ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఇవన్నీ నేను ఈ సంవత్సరాలన్నీ కూడా నేను చేసినాను. ఐ నెవర్ నెగ్లెక్టెడ్ మై హౌస్. అది మంచి మనస్సాక్షితో నేను చెప్పగలను. భర్తలను శిశువులను ప్రేమించేవారు. స్వస్థ బుద్ధి చాలా ఇంపార్టెంట్. స్వస్థ బుద్ధి, టెంపరేట్ మైండ్, బ్యాలెన్స్డ్ మైండ్. నేను పోయిన వారం కూడా చెప్పినాను, బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. స్వస్థ బుద్ధి, ఉడుకు దుడుకు, కొన్ని పెద్ద మాటలు అవన్నీ ఉండద్దు.
చాలా బరువు ఉండాలి. చూడండి, అన్నీ ఉన్న ఇస్తరాకంట అణిగి మణిగి ఉంటుందంట, ఏమి లేనిది ఎగిరెగిరి పడుతుందట. అన్నీ ఉండాలి నీకు. ఒక జ్ఞానము, దేవుని జ్ఞానము, దైవ భయము, మనుషుల దయ, దేవుని దయ, దైవ దర్శనం నెరవేర్చాలి. ఎన్ని కార్యాలు చూడండి. పిల్లల మీద ప్రేమ ఉండాలి. పిల్లలను భర్తను వదిలేసి సేవ చేయమని ఎక్కడ నేను చూడలేదు. దెబోరా లాంటి స్త్రీ భర్త, చూడండి, భర్త పేరు పరిశుద్ధ గ్రంథంకి ఎక్కింది. న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో ఆ భర్తకు అడ్రస్ లేదు, పత్త లేదు, కానీ భార్యను బట్టి ఆమె లప్పిదోతునకు భార్య. దెబోరా ఎవరు? ఆమె జ్ఞానం ఎంత, ఆమె సామర్థ్యం ఎంత, ఆమె జడ్జ్. ఆమె 15 మంది న్యాయపతుల్లో ఆమెకు న్యాయపతుల్లో పత్ని. అంటే 14 పురుషుల్లో ఈమె ఒక్క స్త్రీ అన్నమాట. అమంగ్ ద 15 మేల్ జడ్జెస్ షీఈస్ ద ఓన్లీ ఉమెన్ జడ్జ్. అంత హోదా, అంత శక్తి ఉన్న స్త్రీ, కానీ భర్త పేరెక్కింది లప్పిదోతునకు భార్య. నేను ఎప్పుడన్నా ఈ లప్పిదోత ఎంత అదృష్టం, అసలు ఈ లప్పిదోతుకి ఏం తెలుసు ఏమో, కానీ మొత్తానికి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కినాడు భార్య కేర్ ఆఫ్లో. అయినా షీఈస్ హ్యాపీ, ఎందుకంటే ఆమెకు ఇల్లాలు. ఆమె ఇల్లంతా సగబెట్టి భర్తను సగబెట్టి వచ్చి సరళ వృక్షం కింద కూర్చొని దేవుడిచ్చిన జ్ఞానంతో ఇస్రాయిల్లో ఉన్న పురుషులు స్త్రీలు ఆమె దగ్గరకు వచ్చినారని వాక్యంలో ఉంది. షీ ఈజ్ టు జడ్జ్ ద పీపుల్. ఎంత జ్ఞానం అండి, అది దేవుడిచ్చిన జ్ఞానంగా. నేను జడ్జిని కాబట్టి ఇంటి పని చేయను, నేను పెద్ద జడ్జ్ ఇస్రాయిల్కి తల్లి కాబట్టి ఇంటికి తల్లిగా ఉండను, నీకు భార్యగా ఉండను అని చెప్పలేదు కదా. సో మనము దేవుని జ్ఞానం అడగాలి. చూడండి, ఇక్కడ ఎంత చక్కగా సేవ చేసే స్త్రీలు ఉండాలి. అంటే నియమ ప్రకారం మనం పోరాడుకుంటే మనం సాధించేది ఏమో పోగొట్టుకుంటాం. ఇంకా చూడండి, పౌలు భక్తుడు అంటున్నాడు కదా, పోరాడేవాడు నియమ ప్రకారంగా పోరాడాలి. 2 తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే మనకి కిరీటం దొరకదు. నియమ ప్రకారం పోరాడాలి. పౌలు ఏమంటాడు? 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం ఉంది, మంచి పోరాటం పోరాడినాను, నా పరుగును నేను కాపాడుకున్నాను, పరుగును తుదముట్టించిన నా విశ్వాసం నేను కాపాడుకున్నాను, ఇదిగో నీతి కిరీటం నా కొరకు ఉంచబడి ఉన్నది. అలాగూ నీకు మరి ఆ ప్రతిఫలము రావాలి కదా సేవలో. సో అది మనకు ఉండాలి మన మనసులో. అందుకే స్త్రీలు, నేను ఇంకా వచ్చే ఎపిసోడ్స్లో అంతా చెప్తాను, మీరేమి అధైర్యపడకండి. స్త్రీలు దేవుని సేవ చేయాలి, అమ్మో ఇంత కష్టం ఆ సేవ అని అనుకోకండి. గాడ్ విల్ హెల్ప్ యూ. నేను అడుగు పెట్టినప్పుడు నాకు మరి సేవ అంటే నాకు ఏం తెలియదు, కానీ క్రమక్రమంగా అడుగడుగున దేవుడు విధేయత చూపాలి. విధేయత దేవునికి చాలా ఇష్టమైంది. చూడండి, విధేయతే ఒక ఆరాధన. నేను ఒకసారి ఆరాధన దినం చెప్పినాను ఆదివారం. విధేయత అనేది ఆరాధన. దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనేది అంటే మన విధేయత చూపడం. వాక్యానికి విధేయత, పెద్దలకు విధేయత, భర్తకు విధేయత, కుటుంబంలో ఉన్న బంధువుల పట్ల కూడా మనకు అణుకువ విధేయత. ఇవన్నీ ఒక సుగుణాలు అన్నమాట. ఇవన్నీ ఇంకా నీకు ఆభరణాలు అవసరం లేదు, ఇంకా చెవుపోగు అవసరం లేదు, నా నెక్లెస్ అవసరం లేదు, నీకు మరి ఇంకేం అవసరం లేదు. వాక్యంలో సామెతలు 12:4వ వచనంలో యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇంతకుముందు దెబోరాను బట్టి లప్పిదోతు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కినాడు కదా, అలాగూ యోగ్యురాలు పెనిమిటికి ఆమె కిరీటం లాంటిది. షీ బికమ్స్ ఎ క్రౌన్ టు హర్ హస్బెండ్. సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళంట. షీ బికమ్స్ రాటన్నెస్ టు హిస్ బోన్స్. కాబట్టి మనం వాక్యం సరిగా అర్థం చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. అయితే నాకు దర్శనాలు దేవుడు చూపెట్టినాడు, అవన్నీ నేను మెల్లమెల్లగా మీకు వివరిస్తాను. నేను 13వ తారీఖు జనవరి మాసం 2019లో ఆ దర్శనం చూస్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ 28 సంవత్సరాలు కూడా దేవుడు దర్శనాల ద్వారా నాతో మాట్లాడేది. అసలు దర్శనం అంటేనే నమ్మని ఒక మరి వ్యక్తిత్వం నాది. దర్శనం అంటే నేను గేలి చేసేది యవనస్తురాలు ఉన్నప్పుడు. ఏం దర్శనం, బాగా తిని పండుకుంటే లేనిపోని కళలు వస్తే అవే దర్శనం అంటారని నేను బాగా విమర్శించిన దాన్ని. కానీ దేవుడే స్వయంగా నాకు దర్శనాలు చూపెట్టినప్పుడు నమ్మాల్సి వచ్చింది. అంటే ఐ సీన్ ద విజన్. అది 2019 జనవరి 13వ తారీఖు రాత్రి పండుకున్నప్పుడు నేను పెద్ద పెద్ద ఘట సర్పాలు, అది పైథాన్ అంటే కొండ చిలువలు అంతటా చూస్తున్నాను. బిల్డింగ్స్ మీద వేలాడుతుంది, ప్రతి బిల్డింగ్ మీద వేలాడుతుంది. ఒక్కటి కాదు, అనేకం వేలాడుతున్నాయి. చెట్ల మీద, పచ్చని చెట్ల మీద, పెద్ద పెద్ద చెట్ల మీద వేలాడుతుంది. మళ్ళీ బలమైన బలిష వీధుల్లో తిరుగుతున్నాయి. మళ్ళీ కొన్ని ఒక్కొక్క ఇండ్లలోకి వస్తుంది, ఇండ్లలోకి ప్రవేశిస్తుంది. భయపడిపోతున్నారు, జనాలంతా భయపడిపోతున్నారు. ఈ దర్శనం నేను చూసినాను. ఒక్కొక్క ఇంటికి వచ్చేస్తుంది అనమాట. అయితే ఈ దర్శనం చూసి నేను సంఘంలో చెప్పినాను,
చెప్పిన తర్వాత జరిగిన కార్యం అప్పుడే చెప్పినాను, ఇదిగో భారతదేశానికి ఏం ముప్పు వస్తుందో తెలియదు, ఇతర దేశాలకు ఏం ముప్పు వస్తుందో తెలియదు, మీకేం ముప్పు ఉందో తెలియదు, ప్రతి కుటుంబానికి కూడా ఏదో ముప్పు రాబోతుంది. నేను చూసినాను, మరణం వెంటాడుతుంది. పైథాన్ అంటే అది సర్పం అయితే కాటేస్తుంది, పైథాన్ అంటే కొండ చిలువ అయితే మింగుతుంది మనుషులను ఒక్కొక్కరు మింగేసి పడేస్తుంది. ఒక్క చుట్టుకు ఆ మనిషి ఎముకలన్నీ పుప్పొడైపోతుంది. అంటే అలాంటిది ఏదో గొప్ప ముప్పు రాబోతుందని నేను చెప్పినాను. అది సంవత్సరం 9 నెలల 10 సంవత్సరం మీద 10 నెలల క్రితం చెప్పిన మాట అది. చూడండి మరి దేవుడు నాకు ఎలా చూపెట్టినాడు. దేవుడు చూపెట్టినాడు నాకు ఈ ముప్పు వస్తుందని నాకు తెలుసు. నేను ఎప్పుడు మరి గత సంవత్సరం అంతా 2018 2019లో నేను ఎప్పుడు చెప్పేదాన్ని, ఇదో ఆలయాలు మూయబడుతుంది జాగ్రత్త, వాక్యం కరువు అవుతుంది జాగ్రత్త, కాపర్లు మీకు అందుబాటులో ఉండరు. ఆ క్లిప్పింగ్ కూడా మరి యూట్యూబ్లో వేస్తాం, హౌ గాడ్ రివీల్ టు మీ. ఇంకా దర్శనాల ద్వారా దేవుడు నాకు బోధించేది. అంటే దర్శనాలే నమ్మని నేను మరి దర్శనాలు చూసినప్పుడు నేను ఉండలేకపోయేదాన్ని, సంఘానికి చెప్పేదాన్ని, నేను చూసినాదాన్ని. తర్వాత యవనస్తుల మీద సాతానుడు దాడి చేస్తాడని నాకు ముందే చెప్పినాడు. పిల్లలను క్రమ పద్ధతిలో పెంచుకోవాలి, ప్రార్థనే మన ఆయుధము. తల్లులారా మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తే కీడు తొలగిపోతుంది, కీడును తరిమి కొట్టడానికి ప్రార్థన తప్ప మరొక ఆయుధం లేదని ముందే మా సంఘంలో తరబేది ఇచ్చినాను. మరి మా సంఘంలో యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఎప్పుడు ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. అయితే నేను చూసిన దర్శనం ఏంటంటే, మరి ఇది యేసుతో నా పయనంలో భాగంగా దర్శనముల చేత దేవుడు నన్ను ఈ విధంగా హెచ్చరిస్తూ, సంఘాన్ని హెచ్చరిస్తూ బలపరిచేది. మరి ఈ కొండ చిలువలు చూసినప్పుడు వెంటనే మరి 40 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టినాము సంఘంలో. 40, 60, 100 ఇలా పెట్టేదాన్ని, డానియల్ ఫాస్టింగ్ అని. ఎందుకంటే మాంసాహారాలు దూరంగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో మొర్ర పెట్టండి అని నేను అలాగ డిక్లేర్ చేసేదాన్ని. అప్పుడు సంఘస్థులు కూడా విధేయులై వెంటనే అమ్మగారికి దేవుడు చెప్పినాడు దర్శనం ఇది అని వెంటనే విధేయులై వారందరూ కూడా ఆఫీస్ పోయే మరి వ్యక్తులైనా కానీ స్త్రీలైనా పురుషులైనా దేవుని మాటకు లోబడి వారు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసే వారి కుటుంబాల్లో ఆశీర్వాదాలు కనబడేది. అయితే ఒకసారి నేను చూసినాను, ఒక పెద్ద డ్రైనేజ్ మ్యాన్ హోల్ నుండి పెద్ద 3 మరి పడగెత్తిన పెద్ద విష సర్పాలు చూసినాను. అది తల మాత్రం కనబడుతుంది. అప్పుడే చెప్పినాను ఏదో ముప్పు పొంచి ఉన్నది, ఎందుకంటే దాని తలలే కనబడుతుంది ఇట్లా పడగెత్తి. అప్పుడు బాడీ అంతా డ్రైనేజ్ ఆ మ్యాన్ హోల్లో ఉంది. అప్పుడు దేవుడు నాకు బయలుపరిచినాడు, ప్రమాదం ఉన్నది, అవును ఇంకా సంవత్సరం తిరిగేలోగా ఏదో గొప్ప ముప్పు పొంచి ఉన్న ముప్పు ఉన్నదని నేను చెప్పినాను. ఆ పొంచి ఉన్న ముప్పే కదా నాకు అర్థమైంది, కరోనా అనే పొంచి ఉన్న ముప్పు. ఇంకేం ముప్పు ఉందో తెలియదు మనకు. ఇదైన తర్వాత ఇంకేదో మంకీ పాక్స్ ఉంది, ఇంకోటి ఉంది, ఏదేదో అంటున్నారు. అవి ఏవి రాకుండా కాపాడమని ఇప్పుడు ఉదయకాల ప్రార్థనలో కూడా ఆర్గనైజ్ చేయాలని దేవుడు ఇచ్చిన దర్శనం నాకు. ఎందుకంటే దినములో మొదటి ముద్ద పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధమైపోతుంది. ఆ మొదటి గడియలు మన ప్రభు పాదాల దగ్గర ఉండి ఆయన శరణు చూస్తే, ఆయనను వేడుకుంటే దేవుని కనికరం ఉంటుంది మన జీవితం మీద. మన పిల్లలు కాపాడబడతారు, కుటుంబాలు కాపాడబడతాయి అనే ఉద్దేశంతో ఈ ఉదయకాల ప్రార్థనలు ఆరంభించినాం. ఇప్పుడు ఉదయకాల ప్రార్థనలో కూడా దాదాపు 200 కొన్నిసార్లు 230 250 కుటుంబాలు వచ్చి ఉదయం ప్రార్థన చేస్తుంటే పరలోకమే దిగొచ్చినట్టు అనిపిస్తుంది. ఆ దినమంతటి కొరకు దేవుని కృప, ఉదయముననే నీ కృపావార్తను మాకు వినిపింపు ప్రభువా, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచని వాక్యంలో ఉంది. అలాగే మేము ఆ కూడుకొని ప్రార్థన చేస్తుంటే వీ గెట్ ఇనఫ్ కరేజ్ టు ఫేస్ ద డే. అంటే చూడండి, కరోనా భయంతో ఎంతమంది వణికిపోతున్నారు. ఆ భయం లేకుండా ఉదయం దేవుని వాక్యం విని ప్రార్థన చేసి పాటలు పాడి దేవుని బిడ్డల సహవాసం, దేవుని సన్నిధి అనుభవించడం చాలా శక్తివంతంగా ఉంది. మీలో ఎవరికైనా మరి జూమ్లో కలవాలంటే తప్పకుండా మీకు సహాయపడతారు. మీరు చర్చ్ టెలిఫోన్ నంబర్ ఇవన్నీ కూడా మన ప్రసంగం కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డీటెయిల్స్ అన్నీ దయచేసి ఆ ప్రసంగం కింద డీటెయిల్స్లో మీరు చర్చ్ ఫోన్ నెంబర్కి చేస్తే మేము లింక్లో కలుపుతారు. మీకు పాస్వర్డ్ సాయంకాలం వచ్చేస్తుంది, ప్రతిరోజు 8 గంటలకు వచ్చేస్తుంది, విడుదలవుతుంది. యూ కెన్ ఈజీలీ జాయిన్ ద జూమ్ అండ్ దెన్ టేక్ పార్ట్. అంటే అందరు కలిసి ప్రార్థనలు కూడా చేసుకోవచ్చని తెలియజేస్తున్నాను. మరొక దర్శనం నాకు మరి పోయిన సంవత్సరమే 2018లో దేవుడు, అంటే 2 సంవత్సరాల క్రితం చూసినాను. అంటే ఈ యవన పిల్లలు చాలామంది మరణిస్తారని, చిన్న బిడ్డలు మరి సాతానుడు మింగివేస్తాడని ఇవన్నీ నేను చూసినాను. ఎందుకంటే ఇప్పుడు మన వార్తల్లో చూస్తున్నాం కదా, మొన్న కూడా ఒక బాలిక, చిన్న బాలిక 11 ఏళ్ళ, ఈరోజు కూడా నేను వార్తలు చేసి 11 ఏళ్ళ బాలిక మరి 26 ఏళ్ళ పురుషుడు ఆమెను మరి అత్యాచారానికి ప్రేరేపిస్తుంటే, అంటే మరి లైంగికంగా వశం చేసుకోవాలని ప్రయత్నిస్తే ఆ బిడ్డ ఒప్పుకుంటే పెట్రోల్ పోసి తగలబెట్టేసినాడు. ఆ బిడ్డ ఇప్పుడు ఉన్నదో లేదో హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతుందని వార్త విన్నాం. అంటే ఇలాగూ మన పిల్లలు సాతానుడు కబళించకుండా మనం ఎలాగో బిడ్డలను కాపాడుకోవాలి.
అది దేవుడు నాకు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఒక దర్శనంలో చూసినాను, నేను ఒక పెద్ద భవనంలో ఉన్నాను, అక్కడ పులిపిల్లలు ఉన్నాయి, అన్ని పులిపిల్లలతో పిల్లలు ఆడుతున్నారు. అది దాని సార్కలు, దాని డిజైను అంతా చూసి చిన్న పులిపిల్లలతో పిల్లలు ఆడుతున్నారు, యవనస్తులు చిన్న బిడ్డలు ఆడుతూ ఉన్నారు. అది అటు ఉరుకుతుంది ఇటు, పిల్లితో ఆడినట్టు ఆడుతున్నారు పులితోటి. అప్పుడు నేను వాళ్ళని హెచ్చరిస్తున్నాను అనమాట, అయ్యో ఇది పులిపిల్లలు, ఇది పులిపిల్లలు ఇక్కడ ఉన్నాయంటే తప్పకుండా పెద్దవి, తల్లి తండ్రి కూడా ఎక్కడెక్కడో ఉంటారు, జాగ్రత్త, మీరు ఆడకండి, మీరు ఇండ్లలోకి పొండి తలుపులు వేసుకోండి అని చెప్తున్నాను. అప్పుడు మరి నేను కూడా అయ్యో పెద్దవి వస్తే ఎట్లా అని చెప్పి ఒక ఇంటికి ఎక్కినప్పుడు ఆ ఇంట్లో పెద్ద భవనం, కానీ కిటికీలకు కడ్డీలు లేవు, కిటికీలు ఓపెన్ ఉన్నాయి. అంటే సాధారణంగా కిటికీకి మనం ఐరన్ బార్స్ ఉంటాయి కదా, కడ్డీలు ఉంటాయి, కడ్డీ లేదు దీనికి. అది కూడా దేవుడు దర్శనం ద్వారా నన్ను హెచ్చరించినాడు. అంటే ప్రార్థన లేని ఇండ్లను సూచిస్తున్నాడు అన్నమాట. అంటే కిటికీ తెరిచి ఉంది, ఆ పెద్ద పులి ఒక్కవేళ ఆ కిటికీ నుండి రాగలుగుతుంది, వచ్చి మింగేస్తుంది ఎవరినైనా, అది నాకు చూపెట్టినాడు. నేను ఇలా వీళ్ళని హెచ్చరిస్తూనే ఉంటేనే పెద్ద పులి రావడం, 2 వచ్చినాయి, మొగది ఆడది వచ్చి అక్కడున్న యవనస్తులు అంతా మింగేసింది. నేను ఎలాగో తప్పించుకొని బయటపడ్డాను. అంటే అది కూడా అది ప్రార్థన లోపానికి సూచిస్తుందని నేను అర్థం చేసుకొని సంఘానికి హెచ్చరికలు ఇచ్చినాను. అంటే చూడండి, ఇవన్నీ కూడా మరి నేను రాసి పెట్టినందుకు ఇప్పుడు చెప్పగలుగుతున్నాను. ఏదైనా దేవుడు నాకు బయలుపరిస్తే, లేక ఎవరన్నా నన్ను హెచ్చరిస్తే, ఐ విల్ బి వెరీ హ్యాపీ. నన్ను ఎవరైనా దిద్దుతే కూడా చాలా సంతోషం నాకు. ఎందుకంటే మనల్ని మనుషులు కొనియాడినప్పుడు మనకు శ్రమ అని వాక్యంలో ఉంది, యేసుప్రభు చెబుతాడు. కానీ మనల్ని హెచ్చరిస్తే చాలా సంతోషించాలి, మనల్ని గద్దిస్తే కూడా సంతోషించాలి, మనల్ని కరెక్ట్ చేస్తే కూడా సంతోషించాలి. శిక్షార్హమైన గద్దింపులు జీవమార్గములంట. మరి అలాంటి శిక్షార్హమైన గద్దింపులు చాలా అవసరం. నేను అవన్నీ రాసి పెట్టుకునేదాన్ని. ఎవరన్నా మరి మాట్లాడితే, మంచి మాటలు మాట్లాడినా, ఒకవేళ నన్ను విమర్శించినా రాసుకునేదాన్ని. మళ్ళీ అది రివైజ్ చేసేదాన్ని, ఓహో ఈ విమర్శించినారా, అది కరెక్ట్గా ఉందా లేదా. ఒకవేళ కన్స్ట్రక్టివ్, నన్ను కట్టే విమర్శ అయితే తీసుకుంటాను. ఉట్టేనే అసూయతో విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు, అది నేను లెక్క తీసుకోను. అయితే ఇలాగ నేను రాసి పెట్టే అలవాటు నాకు ఉండింది. ఎందుకంటే లూకా సువార్త 2:19లో మరియ కూడా ఇలాగే తన హృదయంలో దేవుని వాక్యాలన్నీ భద్రపరుచుకున్నది. మరి నిజరూపకంగా రక్షకునికి తల్లి అయిపోయింది. ఎన్ని ఆశీర్వాదాలు రాసి పెట్టుకుంటే అని నాకు అర్థమైంది. లూకా సువార్త 2:19లో ఈ మాట ఉంది. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనొచ్చు భద్రము చేసుకున్నాను. అంటే దూతలు చెప్పిన మాట, యోసేపుతో దేవుడు మాట్లాడిన, గొర్రె కాపర్ల ద్వారా మాట్లాడిన మాట, ఇవన్నీ కూడా ఆమె భద్రం చేసుకుందట గుండెలో. ఆమె స్త్రీలలో ఆశీర్వదింపబడినదైంది, ఆమె గర్భఫలము దీవింపబడింది, ఆమె ఎంతో గొప్ప తల్లి అయిపోయింది కదా. అలాగే దేవుడు ఆశీర్వదిస్తాడు వెన్ యూ రెస్పెక్ట్ గాడ్స్ వర్డ్. నేను ఇప్పటి వరకు కూడా చిన్న బిడ్డలు క్యాలెండర్ కట్టింగ్ మేము చర్చ్లో పెడతాం, ఒక గంపలో వేసి పెడతాం క్యాలెండర్స్, పాత క్యాలెండర్స్ పడేయకుండా. నేను చెప్తాను అన్నమాట, పాత క్యాలెండర్స్ మీరు పడేయకండి, వాక్యాన్ని చెత్తబుట్టలో వేయొద్దు కదా. వాక్యం ఎంత గొప్పది, వేల కొలది వెండి బంగారు నాణముల కంటే కోరదగినది, రత్నరాసుల కంటే కోరదగినది, బంగారం కంటే కోరదగినది. మీరు కట్ చేసి ఆ చర్చ్ మరి మధ్యలో ఒక స్టూల్ పెట్టి, ఒక గంప పెట్టి దాంట్లో వేస్తాం. వచ్చి ప్రార్థన చేసుకున్నవారు, నాకు దేవుడిచ్చిన తలంపది, ప్రార్థన చేసుకుని వాక్యం తీసుకుంటారు. ఇట్లా వాక్యం తీసుకుంటారా, దేవుని వాక్యం చదవాలని కొందరు అంటారు, ముదిరిపోయిన భక్తులు అంటారు. ఓ వాక్యం మరి పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, చిన్న చిన్న వాక్యం తునకలేంటని. మరి ఆకలైనోడు రొట్టె ముక్క తింటాడు, ఏముంది దాంట్లో. వాక్యం మరి పెద్ద గ్రంథం చదవడానికి సమయం లేదు. ఆ వాక్యం తీసుకొని ఒక్క వాక్కు చేత మాట్లాడాడు దేవుడు. అట్లా అన్యజనులు చాలామంది ఆకర్షింపబడ్డారు ఈ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ పరిచర్యలు. అందుకే ఎంత ప్రయాసమైనా క్యాలెండర్ మాత్రం ప్రింట్ చేసేది ప్రతి సంవత్సరం. ఇప్పుడు కూడా క్యాలెండర్ రెడీ అవుతుంది 2021. విశ్వాసంతో చేసినాను పరిచర్య. ఆ ప్రతి వారం తగిన ప్రతి రోజుకున్న వాక్యం పెడతాం. అది ఆత్మ నడిపింపు ద్వారా ప్రార్థనాపూర్వకంగా పెడతాం. ఆ వాక్యం మాట్లాడుతుంది. చాలామంది అన్యులు కూడా క్యాలెండర్ తీసుకొని వెళ్తారు, స్నానం చేసి పవిత్రంగా వచ్చి ఆ వాక్యం చదువుతారు. ఆ రోజు వాక్యం అగ్గిపుల్ల మీద మంది ఎంత కావాలండి, అడవిని తగిల పెడుతుంది కదా. వాక్యం అగ్ని వంటిది కాదా, వాక్యం సుత్తె వంటిది కాదా. మరి వాక్యం ఇంతైనా కానీ పనిచేస్తుందని నేను నమ్ముతున్నాను. అలాగూ మరి దేవుని వాక్యాన్ని అంటే ఆ గంపలో నుండి ఎప్పుడైనా చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు తీసుకొచ్చి, ఆంటీ ఇది మీకు వాక్యం, ఇది మీకు వాగ్దానం అంటుకుని ఎంత ఫుల్ హార్ట్ తోటి అది తీసుకుంటాను. అలా అది తీసుకొని నేను అది మళ్ళీ డివిజన్ డైరీలో కూడా గమ్ము ఎప్పుడు నా బ్యాగ్లో ఫెవిస్టిక్ ఏదైనా ఉండేది, అది అతకబెట్టేదాన్ని. ఎందుకంటే దేవుని వాక్కు నా దగ్గరకు వచ్చింది కదా.
అవును, అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చింది. రాజుల దగ్గర, అధికారుల దగ్గర, మరి మంత్రుల దగ్గర, లేక ప్రధాన యాజకుల దగ్గర, చతుర్ధాధిపతులు, చక్రవర్తుల దగ్గర పోదు వాక్యం. దీనుల దగ్గర దేవుని వాక్యం వస్తుంది. అది వాక్యం నేను తీసుకునేదాన్ని. అలాగూ మరి చూడండి, పుస్తకాల్లో రాసి పెట్టినాను. అందుకే ఇప్పుడు యేసుతో పైన నేను చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు చాలామంది సేవకులు చెప్పాలనుకున్నా వాళ్ళకి అంత గుర్తు ఉండదు, కానీ నా దగ్గర రికార్డే ఉంది కదా నేను చెప్పడానికి. అంటే ఇది వాక్యానుసారంగా ఉందా ఇలాగ రికార్డ్ చేయడం అంటే? నాకు పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుడే సెలవిస్తాడు. నువ్వు చూసినవన్నీ నువ్వు రాసిపెట్టు అని పద్మస్ ద్వీపంలో యోహానుకు సెలవిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 1:11లో ప్రభుదినమందు ఆత్మవశుడని ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరం నీవు చూచుచున్నది పుస్తకములో రాసి, నీకు ఏమేమి కనబడుతుందో దర్శనాలు, ఏమేమి మాటలు వింటున్నావు అన్నీ రాయి అని అంటాడు. రాసి పెడితేనే ప్రకటన గ్రంథం అయింది. తర్వాత ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం, ఆయన కూడా ప్రవక్తనే కదా. ఇర్మియా 30వ అధ్యాయం 3వ వచనం, నేను ఇశ్రాయేల్ వారును యూదా వారునకు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదని యెహోవా సెలవిచ్చున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకములో రాసి ఉంచుకొను. రైట్ ఇట్ డౌన్ ఇన్ ఎ బుక్. అది అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. ఇది నేను రాయడం మొదలుపెట్టి 4-5 సంవత్సరాలు అయినాక ఈ వాక్యం తటస్థించింది నాకు. ఈ వాక్యం అలాగ ఎదురైంది. అబ్బో నిజమే కదా, నేను చేసే పని ఎంత కరెక్ట్గా ఉన్నది. రాసి పెట్టమంటే నేను రాసి పెట్టినాను అంతే, గీసి పెట్టమంటే గీసి పెట్టినాను. దేవుడు ఇచ్చిన దర్శనాలు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి అందుకే నేను ఇప్పుడు నేను యేసుతో నా పయనం అనే శీర్షిక మీకు అందించగలుగుతున్నాను. దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేను సేవలో ఉన్నప్పుడు మరి చాలామంది ప్రార్థన నా దగ్గరికి చాలామంది వచ్చేది. అంటే నేనెవరిని పిలవకపోయేదాన్ని. ముందే నేను కొద్దిగా రిజర్వ్డ్గా ఉండేదాన్ని. ఇప్పుడైనా ఇంత మాట్లాడుతున్నాను, కానీ సేవ ఆరంభంలో చాలా తక్కువ మాట్లాడేదాన్ని. నాతో ఎవరైనా మాట్లాడాలంటే కూడా వారు ఎన్నోసార్లు ఆలోచించి భయపడేది అనమాట నాతో మాట్లాడడానికి. నేను అంత రిజర్వ్డ్గా డిస్టెన్స్ మెయింటైన్ చేసేదాన్ని. అంటే నా స్వభావమే అలాగూ. ఇప్పుడు కొద్దిగా కలవిడిగా ఉన్నాను. అయితే ఆ దినాల్లో కూడా చాలామంది నా దగ్గరకు వచ్చేసి ప్రార్థన చేసి, అమ్మా దేవుడు నాకు ఇలా భయపరుస్తున్నాను మీ గురించి, మీరు ఇప్పుడు ఆరంభించిన సేవ ఇలాగ ఉండదమ్మా, ఇది చాలా లాంచింగ్ ప్యాడ్లో మాత్రం ఇది హై టేకప్ అయిపోతుంది, చాలా గొప్పగా వాడబడతారు మీరు అనేది నేను రాసి పెట్టేది. ఓహో, ఈ సహోదరి ఇలాగ వచ్చి వాక్యం ఇట్లా నాతో మాట్లాడి ప్రార్థన అయిన తర్వాత ఇలాగ చెప్పింది కదా, రాసి పెట్టేదాన్ని. అయితే ఒక సహోదరి, అంటే నాకు పోయిన వారం ఆమెకు ఒక కానుక పంపించినాను. ఎందుకంటే ఆమె ఇలాగే ప్రార్థన చేసుకో వృద్ధాప్యంలో ఉంది. ఆమెకు సపోర్ట్ పంపించినాను. ఎందుకంటే నేను దర్శనాల బుక్ తిరిగేస్తుంటే ఆమె పేరు కనబడ్డది. ఈ సిస్టర్ అప్పుడు 28 సంవత్సరాల ముందే వచ్చి నా దగ్గర, అమ్మ అప్పుడు నేను కొద్దిగా టెన్షన్లో ఉన్నానమాట. ఈ సేవ నడిపిస్తాను, డబ్బులు లేవు, బ్యాంక్లో వచ్చిన జీతం అంతా ఖర్చు చేసినాను, మార్వాడి దగ్గర పోయి 3% ఇంట్రెస్ట్ కూడా తెచ్చేదాన్ని ఎవరు చెప్పకుండా. ఎందుకంటే చెప్తే వాళ్ళు అంటారు, ఎవరు చేయమన్నారు ఈ సేవ, నీ దగ్గర డబ్బులు లేకుండా అని అంటారని నేను చాలా సిగ్గుపడేదాన్ని. అడగడానికి సిగ్గు, ఇప్పుడు కూడా అదే సిగ్గు, బిడి అడగను ఎవరిని. దేవుడే ఇస్తున్నాడు అంతే. గాడ్ ప్రొవైడ్స్. అదే నా విశ్వాసం ఇంతవరకు నన్ను నడిపించింది. అప్పుడు ఆమె ప్రార్థన చేసి, అమ్మ మీరు డబ్బు గురించి ఆలోచిస్తున్నారు, మీరు డబ్బు గురించి ఏమాత్రం ఆలోచించకండి, ఊటలాగా మీకు డబ్బు ఊరుతుందమ్మా, ఊరుతుంది. నేను అదే మాట పట్టుకున్నాను, అది రాసి పెట్టినాను. అవును, ఊరుతుంది నా దగ్గర. ఈ పరిచర్లో డబ్బు కొదువ రాదు, డబ్బు దేవుడు విస్తారం చేస్తారు. ఎందుకంటే మంచి ఉద్దేశంతో చేసిన ఏ పనికి డబ్బు కొదువు ఉండదని మాత్రం నాకు తెలుసు. అయితే నేను నమ్మినాను, అలాగే దేవుడు జరిగించినాడు. ఎందుకంటే అయ్యో ఇప్పుడు ఈ బిల్ ఇంత పెండింగ్ ఉందనగానే దేవుడు ఎక్కడ ఉండో సహాయం పంపి ఆ బిల్లు కట్టడం. అలాగూ నా సేవలో అనుభవం. అంటే దేవుడు ఎప్పుడు కూడా నాకు తలవంపులు చేయలేదు, ఒకరిని అడుక్కునేటట్టు చేయలేదు, భిక్షాటన చేయలేదు. నేను ఆ కవర్లు ఇక్కడ పెట్టినాము, కిటికీ దగ్గర పెట్టినాము, డబ్బా మీద పెట్టినాము, తెండి రండి ఎప్పుడు అనలేదు నేను. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ ఎ బిగ్ గాడ్. దేవుని సేవ చేయడము నేను ఒక ఉద్యోగంగా అనుకోలేదు. ఎందుకంటే ఉద్యోగం మానేసి వచ్చినా కాబట్టి ఇది ఒక రాజరిక పిలుపు, ఇట్స్ ఎ రాయల్ కాలింగ్. దేవుడు గొప్ప దేవుని సేవకురాలు. నేను ఆ హుందాతనంతో ఉండాలని పట్టుదల ఇప్పటి వరకు దేవుడు అదే పెట్టినాడు. నేను ఎప్పుడు అడగలేదు, భిక్షం అడగలేదు. దేవుని డబ్బు కూడా నేను వ్యయంగా ఖర్చు పెట్టలేదు. ఎందుకంటే అఫ్కోర్స్ దేవుని సేవ చేసేవారు సేవ డబ్బుతోనే వాళ్ళు
తమ జీవనోపాధి గడపాలి. అయినా కానీ నాకు అలా కూడా నాకు మనసు ఒప్పకపోయేది. ఎందుకంటే ఎవరిదో కష్టార్జితం, ఎవరో చెమటలు గార్చిన డబ్బు, నేనెందుకు దాంతో ఆటలాడాలి, ఆ డబ్బుతోనే ఆ భయం ఉండేది ఎప్పుడు నాకు. మా నాన్నగారి తరబీది అది. అయితే కానీ సమృద్ధిగా అన్నీ దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎందుకంటే దేవుని నమ్మకత్వం అలాగ ఉంటుంది. మరి ఇంకా కొందరు వచ్చి ప్రార్థన చేసి మీరు ఇతర దేశాలకు వెళ్తారమ్మా అంటే, అప్పుడు ఆ పరిస్థితిలో వాళ్ళు అలాగంటే అస్సలు కానిపోయిన అనుకున్నాను. ఎందుకంటే ఇంటి గడప దాటడమే నాకు పెద్ద సమస్య అయి ఉంటే నేను ఇతర దేశాలకు పోయి దేవుని వాక్యం ఎలాగ అందిస్తాను? అప్పుడు అది అసాధ్యంగా ఉన్నది. కానీ దేవుని బిడ్డలు ప్రార్థన చేసి పలికిన మాటలన్నిటి మీద దేవుడు ముద్ర వేసినాడు. నేను వేరే దేశాలకు కూడా వెళ్ళినాను, దేవుని వాక్యం ప్రకటించినాను. మరి మీరు గొప్ప సంఘాన్ని నడిపిస్తారంటే నాకు భలే నవ్వు వచ్చేది. ఆ రిబ్కా నీకు మరి కాదు సారా నవ్వింది కదా, నీకు కుమారుడు పుడతాడంటే ఆమెకి ఎలా కుమారుడు పుడతాడు? స్త్రీ ధర్మం కూడా నిలిచిపోయిన ఒక వృద్ధురాలకు ఎలాగో కుమారుడు పుడతాడు? ఆమె నవ్వింది. అలాగే నేను ఒక యవనస్త్రాలైనా ఇది ఎలాగ సాధ్యం? గొప్ప సంఘాన్ని నేనెందుకు నడిపిస్తాను? అసలు స్త్రీలు సంఘం నడిపిస్తారా అని అప్పుడు కూడా నేను అనుకునేదాన్ని. కానీ అది జరిగింది. చూడండి, దేవుడు ఎప్పుడు ఆయన పక్షపాతం లేకుండానే వ్యవహరిస్తాడని నేనే దానికి సాక్షిని, రుజువును. సంఘం నడిపించవచ్చా అని అంటే అది మీరు నోరు బారేసుకోండి అండి, అనవసరంగా ఎందుకు ఇన్వైట్ ట్రబుల్ ఇన్ టు యువర్ లైఫ్. నడిపించినాడు కదా మరి 30 మంది కమిటీ ఉన్న సంఘాల కంటే చాలా విజయోత్సవంగా, చాలా సక్సెస్ఫుల్గా నడిపించినాడని చెప్పడానికి నాకు దేవుని యందు ధైర్యం ఉన్నది, అతిశయం ఉన్నది. ఎందుకంటే ఎప్పుడు ఈ సంఘంలో గొడవలు రాలేదు. గొడవలు వస్తున్నప్పుడే 100 మైళ్ళు దూరం ఉన్నప్పుడే దేవుడు నాతో ఆ వివేచన వరాన్ని ఇచ్చినాడు. హౌ టు డీల్ విత్ పీపుల్, వాళ్ళని ఎలా సరిగా చేయాలి, వెంటనే వారు లోబడడం, అది అణిగిపోవడం. అంటే మరి ఇప్పుడు పెద్ద సంఘం ఏది? పట్టణంలో ఉన్న పెద్ద సంఘాల్లో ఒక సంఘంగా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. ఇంత అవిరామమైన పరిచర్య జరుగుతుంది అంటే కూడా మరి ఎన్ని కోణాల నుండి మరి ఆలోచన దేవుడు అనుగ్రహించి అన్ని కార్యాలు చేయడానికి శక్తితో నింపినాడు. దేవుని స్తోత్రం. ఒక పేరు పొందిన సంఘంగా ఇప్పుడు ఒక మాదిరికరమైన సంఘంగా ఉన్నదని మరి నేను ప్రభునందు సంతోషపడి మీకు తెలియజేస్తున్నాను. తర్వాత మరి ఒక సహోదరి ఇలా ప్రార్థన చేసి చెప్పింది. అంటే ఇవన్నీ ప్రవచనాలు నేను అస్సలు నమ్మకపోయేదాన్ని, కానీ వాళ్ళు ప్రార్థన చేసిన మాటలు రాసి పెట్టుకున్నాను అన్నమాట. అంతే, అమ్మ మీరు పురుషులకు కూడా వీలు కాని కార్యాలు మీరు తలపెడతారు, చేస్తారని చెప్పింది. అది కూడా పరిచర్యలో జరిగింది. అంటే పురుషులు కూడా వెనకాడి ఇది కాదు, ఇది మా వల్ల కాదు, కమిటీలో ఆ తీర్మానం రాలేదు అని అంటారు కదా. గొప్ప గొప్ప సంఘాలకు వీలు కాని కార్యాలు 100 రోజులు ఉపవాస ప్రార్థన. మరి దేవుడు ఒక స్త్రీని లేవనెత్తి 100 రోజులు అండి, నాట్ 1 or 2 days, అది కూడా ఫాస్టింగ్ ప్రేయర్, డిక్లేరింగ్ టు ద పీపుల్ అండ్ పీపుల్ ఒబేయింగ్ ద కాల్. మరి సిలువ ధ్యానాలని ప్రతి సంవత్సరం 40 రోజులు, 50 రోజులు, 100 రోజులు ఈ విధంగా ప్రజలను ఉదయకాలమే దేవుని సన్నిధికి నడపడం, సిలువ దగ్గరికి నడిపించడం, సిలువ వర్తమానాలు ఏకధాటిగా ఇవ్వడం. అంటే దేవుడు తన ఆత్మతో నింపి తన వాక్కులు ఇవ్వకుంటే నేను ఏ విధంగా సేవ చేస్తాను? ఒక ప్రసంగం సిద్ధపడడానికి చాలామంది పాస్టర్లు ఇప్పుడు కూడా మరి వారమంతా ప్రిపేర్ చేస్తారంట, 2 వారాలు ప్రిపేర్ చేస్తారంట, నెలంతా ప్రిపేర్, సిద్ధపాటు అంట. మరి అటువంటిది 100 ప్రసంగాలు 100 రోజుల్లో చేయాలి, 50 ప్రసంగాలు 50 దినాల్లో చేయాలంటే అది మనుషులకు ఇంపాసిబుల్ టు థింక్. అది కూడా ఇంటి పనులు వదిలిపెట్టి కాదు. ఇంటిలో ఉల్లిగడ్డలు ఉన్నాయా, పచ్చిమిరపకాయలు ఉన్నాయా, ఫ్రిడ్జ్లో ఏమున్నది, షెల్ఫ్లో ఏముంది అన్నీ చూస్తూ మరి ఇంత నా మైండ్ వర్క్ చేసిందంటే అది నా శక్తి కానే కాదు. గాడ్ హ్యాస్ స్ట్రెంగ్తెన్డ్ మీ. అంటే ఎక్కడ ఏ పేరు రాకుండా, ఎక్కడ ఏ లోటు పడకుండా బ్యాలెన్స్ చేస్తూ కుటుంబం, భర్త, పిల్లలు. నేను చెప్పాను 10 సంవత్సరాలు అయితే సేవలో ఉన్నాను, బ్యాంకులో పరిచర్య ఉంది, బ్యాంకు ఉంది. ఇంటి పనులు చూసుకోవాలని ఇంతకుముందు తీతుకు రాస్తున్నాడు కదా, స్త్రీలు మంచిగా అనుకోగలిగి ఇంటి పనులు. అంటే ఉద్యోగానికి వెళ్ళొద్దని కాదు పౌలు చెప్పేది, నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా ఇంటి పట్టు కలిగి ఉండాలనే కదా, నువ్వు సేవ చేసినా ఇంటి పట్టు కలిగి ఉండాలి. అంటే ఇంటిని కాపాడుకోవాలనే ఉద్దేశం పౌలు చెప్పేది. అలాగూ దేవుడు సహాయం చేసినాడు, డబ్బులు విషయంలో దేవుడు సహాయం చేస్తున్నాడు. అప్పుడే చెప్పినారు, పెద్ద స్థలం మీరు కొనబోతున్నారు. అవును, ఒక దైవజనుడు ప్రవచించినాడు, మీకు 100 ఎకరాలు దేవుడు ఇవ్వబోతున్నాడు, 40 బస్సులు ఇవ్వబోతున్నాడు. అంటే యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఉన్న ప్రతి విశ్వాసం నమ్మి హల్లెలూయా గట్టిగా చెప్పినారు. ఎందుకంటే ఒక దైవజనం నోటి నుండి వచ్చింది, అది తదాస్తు పలకడా దేవుడు, పలుకుతాడని నమ్ముతున్నాం. ఈ మధ్యలోనే దేవుడు నాకు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ట్రస్ట్ బిల్డింగ్ ఫండ్ అకౌంట్ అని ఒక అకౌంట్ రివైవ్ చేయడానికి మరి పిలుపునిచ్చినప్పుడు మరి కొంతమంది ముందుకు
చిలికి చిలికి గాలి వానైనట్టు మెల్లమెల్లగా దాంట్లో వారు త్యాగపూర్తిగా మరి డబ్బులు పంపిస్తున్నారు. అప్పుడు నేను అనుకున్నాను, పెద్ద కుంభవర్షానికి అరచేయంత మేఘం చాలంట గుర్తు. అవును, అదొక గుర్తులాగా నాకు అనిపిస్తుంది. ఎక్కడ దేవుడు స్థలం ఉంచినాడు, సహాయకులను దేవుడు పంపిస్తాడు, ఆలోచనకర్తలను దేవుడు ఇస్తాడు. తర్వాత గొప్ప కట్టడం తప్పకుండా కట్టబడుతుంది. అది నేను మరి అది చూస్తానా లేక ఉంటానా అని కాదు, కానీ రానున్న తరానికి కొరకు ఒక భద్రత, ఒక కార్యాన్ని మనం తప్పకుండా చేయాలి కదా అని ఒక భారం నాకు కలిగింది. దేవుని స్తోత్రం. దేవుడు తప్పకుండా కార్యం చేయడానికి మీరు కూడా ప్రార్థన చేయాలి, సహకరించాలని నేను మీతో కోరుతున్నాను. మరి ఈ ఒక సహోదరి, నా మిత్రురాలు, ఒకరోజు ఒక వాక్యం నాకు, సిస్టర్ ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నాకు తెలియజేస్తున్నాడు ఈ వాక్యం. ఆ ప్రియ సహోదరి ఎప్పుడు కూడా నన్ను వాక్యం చేత బలపరిచేది. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 23వ వచనం వచ్చి ఒకసారి చదివింది నా దగ్గరకు వచ్చి. జకర్యా 8:23, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనుల్లో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడనే సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. అన్యజనులు ఆకర్షింపబడతారు సిస్టర్, దేవుడు మీకు తోడున్నారని అన్యజనులు కూడా గ్రహిస్తారు. మరి ఆనాడు ఈ వాక్యము, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది అంట ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు నీకు తోడున్నాడని మాకు వినబడింది కనుక మేము కూడా మీతో వస్తామని చెప్తారు. అలా ఉంటుంది పరిచర్య. అది అక్షరాల పరిచర్యలో నెరవేరింది. మరి దేవుడు సహాయం చేసి మరి ఒక పెద్ద రౌడీ షీటరు పరిచర్యలో మారిపోవడం, మారుమనసు పొందడం. నా కోఆర్డినేషన్ జరిగే సమయంలో దాదాపు 2000 మందికి ఆహారము పెట్టాలి. అది 2001లో నేను బ్యాంకు నుండి విఆర్ఎస్ తీసుకున్న ఆ సంవత్సరం. మరి ఆర్డినేషన్ ఇచ్చినారు. దాదాపు ఈ పట్టణంలో 20-30 మంది అభిషక్తులు వచ్చినారు. నాకు ఫుల్ టైం మినిస్ట్రీకి నన్ను రిలీజ్ చేసినారు. అప్పుడు ఈ అన్యజనుడే, అంటే ఆయనకు ఒక ఎయిడ్స్ రోగం నుండి విడుదల పొందినాడు. స్వస్థత ప్రార్థన నేను చేసినప్పుడు ఆ ఎయిడ్సే పోయినప్పుడు ఆ అన్యజనుడు అసలు ఈ రామ్నగర్ని అంతా వణికించిన పెద్ద రౌడీ ఆయన మారిపోయినాడు. ఆ బండతో మాట్లాడు, ఆ బండ నీళ్ళని ఇస్తుందని వాక్యంలో లేదా, బండ హృదయాలను బద్దలు చేస్తాడని ఉంది కదా. అవన్నీ నేను అక్షరాల నా పరిచర్యలో చూసినాను. అతను మారిపోయిన తర్వాత ఎంత అద్భుతం జరిగిందంటే, నా దగ్గర ఈ ఆర్డినేషన్ ఈ వచ్చిన 30 మంది పాస్టర్లకు కానుకలు ఇవ్వాలని, తర్వాత వచ్చిన జనానికి అన్నం పెట్టాలంటే నిజం చెప్తున్నాను, నా పైసలు అన్నీ కూడా నేను సేవకు ఖర్చు చేసేదాన్ని. అలాగూ మరి చాలా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను. ఎందుకంటే ఇంటి కొరకు వాడాల్సిన డబ్బు కూడా సేవకు పెడితే ఎవరు ఊరుకుంటారండి? మీరే చెప్పండి, ఎవరు ఊరుకోరు. అయితే అది నార్మల్, అది సహజమైన ఇబ్బంది అది. అయితే అలా చేసినప్పుడు నాకు డబ్బులు చిల్లి గవ్వలేదు. ఇంతమందికి ఆహారం పెట్టాలంటే ఎలాగూ, మరి వట్టిగా వాళ్ళని ఎలాగూ, పొద్దున 10 గంటలకు వచ్చేవాళ్ళను 3 గంటలు అయింది పంపాలంటే ఎట్లా అంటే అద్భుతం అన్నమాట. మైటీ మిరకల్ ఏదంటే, ఈ రక్షింపబడిన ఈ గుండా, ఈ రౌడీ, ఆయన మారు మనసు పొంది నూతన సృష్టిగా మారిపోయి, నాకు యేసు ప్రభు చాలా అన్నాడు, నా రోగం మారిపోయింది, నేను ప్రభువుని నమ్ముకుంటున్నాను, ప్రతి వారం గుడికి వచ్చింది. అతను పోయి నేను అనుకుంటే 20-30 ఆటలను తీసుకొచ్చినాడు. వాటిని అన్నింటినీ కోసి పెద్ద రుచికరమైన భోజనం. ఆయనకున్నారు చేలాస్, అంటే ఆయన అనుచరులు ఉన్నారు కదా, వాళ్ళందరూ రావడం, పెద్ద పెద్ద నామాలు పెట్టుకుంటే, నాయన ఏంటిది నేను చేసేది, నాకు భయమైంది, మా నాన్నగారు చూస్తున్నారు, అయ్యో ఇది ఇంత జరుగుతుంది ఏంటి అన్నప్పుడు నేను నా రూమ్లోకి వెళ్ళి, ప్రభా వాళ్ళు వంటలు వండుతున్నారు, అండలన్నీ పెట్టి వచ్చిన జనాలకు అంతా నిప్పులు పెట్టి మంచిగా, ఎన్ని ఒక్క కర్రీ కాదు రకరకాలుగా వండుతుంటే నాకు ఒకలాంటి మరి భయం కలిగింది. ఇది నేను చేసేది కరెక్టేనా, అన్యజనులు వచ్చి వండుతున్నారేంటి అని నా గదికి పోయినాను. ఒక రియల్ మెరకల్ అండి ఇది. నేను గదికి పోయి నా కన్నీళ్ళు వచ్చినాయి. నేను ఎందుకు ఇలాగైంది, మరి ప్రభువా ఇది నీ వాక్య ప్రకారం ఉందా నేను చేసేదని నా గదిలోకి పోయి ప్రార్థన చేసినాను. ప్రార్థన చేస్తే బైబిల్ తెరిచినాను. తెరవగానే దేవుడు నాతో మాట్లాడిన మాట మీకు చూపెడతాను. అయితే ఇలా తెరిచి, దేవా నువ్వు నిజంగా ఈ అన్యజనుడు మారినాడు కరెక్టే, కానీ ఇంతమంది అన్యజనులు వచ్చి ఇంత రుచికరమైన వంటలు వండి, ఆ వచ్చిన 30 మంది పాస్టర్లకు షాల్వాలు వేసి వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి పెద్ద హంగామా అయిపోయింది అనమాట. ఇది నీ వాక్యానుసారంగా ఉందా లేదా, నేను ఎప్పుడు ఏ పని చేసినా వాక్యంలో ఉందా లేదా అని చూసుకుంటాను. అయితే నాకు గది పోయి ఏడ్చి, ఏంటి ప్రభు నాతో మాట్లాడు, నాకు గివ్ మీ ఇన్నర్ పీస్,
ప్రార్థించినప్పుడు వెంటనే వాక్యం ద్వారా మాట్లాడినాడు దేవుడు. యెషయా 61 మరి 5వ వచనం, అన్యులు నిలవబడి మీ మందలను మేపేదారు, పరదేశులు మీకు వ్యవసాయకులను, మీ ద్రాక్ష తోట కాపరులను అవుదురు, మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. ఆ రోజే ఆర్డినేషన్ అయింది నాకు. నేను రూమ్కి పోయి కన్నీళ్ళు గారుస్తూ నాకు ఒక వాక్యం ద్వారా మాట్లాడు ప్రభువా ఇదంతా కరెక్ట్గా ఉందంటే కరెక్ట్ వర్డ్ వచ్చిందండి. అందుకే నేను వాక్యాన్ని ఎక్కువ ప్రేమిస్తాను, ఎందుకంటే జీవం గలది. వాక్యాన్ని ప్రేమించుకుంటే నమ్మకుంటే మనం నష్టపోతాం. బికాజ్ ఇట్ ఈస్ లైఫ్, వెరీ ప్రెషియస్ వర్డ్ ఆఫ్ గాడ్ కదా. నాకు సూటిగా మాట వచ్చింది, అన్యులు నిలవబడి మీ మందలను మేపుతారు. అంటే ఏంటి, ఇప్పుడు అన్యులు వచ్చినారు 30-40 మంది నామాలు తగిలించుకొని వచ్చినారు. అంతా రామ్నగర్ అంతా భయపడుతుంది వాళ్ళని చూస్తే. వాళ్ళు వచ్చి వంటలు వండి రుచికరమైన వంటలు, ఎందుకంటే దేవుడు గొప్ప కార్యం చేసిన మా నేతను మా లీడర్ను బాగు చేసినాడు అమ్మ ప్రార్థనల ద్వారా. కాబట్టి ఇప్పుడు మేము అందరికీ 2000 మందికి ఆహారం ఇచ్చేస్తాం. ఆ పాస్టర్లందరికీ శాలువాలు, ఆ పాస్టర్లందరికీ కానుకలు. నాది ఒక చిల్లి గవ్వ కూడా నా పర్స్ నుండి కదలేదు అంట. నమ్ముతారా మీరు? దేవుడు గొప్పవాడు కాడ. నాట్ ఎ సింగిల్ రూపీ షుక్ ఫ్రమ్ మై పర్స్. ఉన్నదే చిల్లర ఉండింది, నా దగ్గర డబ్బులు లేకుండింది. అయితే మొత్తం ఖర్చు నేను అనుకుంటాను మరి నా అంచనా ప్రకారం ఒక 60,000 ఒక దాదాపు 1,00,000 రూపాయలు ఖర్చు అయి ఉండొచ్చు. 1,00,000 కంటే ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే అంతమంది అన్ని ఆటలు తీసుకొచ్చినాడు, అన్ని వంటకాలు వండినాడు అతను. అంటే ఎంత అద్భుతం అండి. వాక్యంలో అన్యులు నిలబడి మీ మందలు మేపుతారా అంటే ఎన్ని వాగ్దానాలు ఉంది. ఇవన్నీ నెరవేరుతుందని నా జీవితంలో నేను అనుభవించి తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి తర్వాత నేను దైవ కార్యంలో దేవుడు నన్ను సరిచేసిన ఒక విషయం కూడా చెప్పి నేను ముగిస్తాను. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, దైవ కార్యాల్లో ఎప్పుడు కూడా తప్పు చేయొద్దని దేవుడు నాకు నేర్పించినాడు. అది ఇప్పుడు కూడా ఆ భయం నాకున్నది. దేవుని కార్యాలు అబద్ధాలు ఆడడం కానీ, దేవుని డబ్బు దోచుకోవడం కానీ, ఉన్నది లేనట్టుగా చెప్పడం, లేనిది ఉన్నట్టుగా చెప్పడం, ప్రదర్శించుకోవడం, నాటకాలు ఆడడం, ఇవన్నీ శిక్షార్హమని దేవుడైతే నాకు మంచి తరబేతి ఇచ్చినాడు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా నేను మరి రెడీ అవుతున్నప్పుడు దేవుని మాట నాకు వచ్చింది, ఏం ప్రభా నేను ఇంత కష్టపడితే మరి అందరేమో లక్షలు వ్యూస్ అని అవ్వని ఇంతమంది చూసినారని అంటే, అప్పుడు దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు, బిడ్డ ఎప్పుడు నువ్వు అధైర్యపడొద్దు. చాలా వటవృక్ష దేవుడు మాట్లాడే మాట చెప్తున్నాడు, వటవృక్షాలన్నీ చాలా మెల్లగా ఎదుగుతాయంట. యెషయా మొద్దు నుండి చిగురు వచ్చినట్టు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ను దేవుడు పెద్ద వటవృక్షం చేయబోతున్నాడు. అందుకే ఇది మెల్ల ఉంటుంది, స్లో అండ్ ష్యూర్. ఒక తమలపాకు నాటితే ఇట్లా బుస్సు అని అది వచ్చేస్తుంది, తీగ వస్తుంది, కొమ్మలు రెమ్మలు వస్తుంది. తమలపాకు కాదు యూపీఎఫ్ అంటే. యూపీఎఫ్ అంటే ఇది చిరస్థాయిగా నిలిచిపోయే సంఘం అని దేవుడు నాతో మాట్లాడినాడు. కనుక నువ్వు ఎటు చూడొద్దు, నా తట్టే చూడంతే. నువ్వు అలసిపోవద్దు, విసుకోవద్దు, నా తట్టు చూడు. ఐ హ్యావ్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ యూ. నేను నీ గురించి ఉద్దేశించిన కార్యం అది రాబో కాలానికి చాలా మేలుకరమైందని నాతో మాట్లాడినాడు. ఏంటి ప్రభు ఇంత హంగామాలు చేస్తారు అందరూ, నాకేం పెద్ద హంగామా లేదు కదంటే, నేను నీకు అస్సలైన సేవని ఇచ్చినాను, నేను నా బాహులు చేర్చుకున్నాను, నీకు ఇచ్చిన దర్శనాన్ని, నీ నమ్మకత్వాన్ని నేను గమనపరుస్తాను, గౌరవిస్తాను. ప్రజలందరూ చూస్తుండగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలియజేసుకుంటకు నేను నిన్ను మరి హెచ్చింపబోతున్నానని దేవుడు మాట్లాడినాడు. అవును, ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నాకు దేవుని మాట చాలా వింతగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, ప్రతిసారి కొత్తగా ఉంటుంది, నూతనంగా ఉంటుంది. అబ్బా ఆ మాట ఇప్పుడు విన్నాను అన్నమాట. ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జాల్ట్ యూ అమంగ్ ద నేషన్స్. ఎస్ లార్డ్, ఐ టేక్ ఇట్, ఐ రిసీవ్ ద వర్డ్. ఎందుకంటే తప్పకుండా జరుగుతుంది. కానీ నా సన్నిధిలో నువ్వు నిర్దోషంగా నడుచుకోమన్నాడు. ఆదికాండం 17వ అధ్యాయం మరి దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు, అబ్రహామా నేను నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాను. కానీ అక్కడ ఒక కండిషన్ ఉంది చూడండి, ఆదికాండం 17లో దేవుని వాక్కు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఇది దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను, నిందారహితంగా ఉండు. అప్పుడు నాకు అంటే ఆరంభంలోనే దేవుడు నాకు సెలవిచ్చిన మాట ఒకసారి చదివి నేను ముగిస్తాను. సమూయేలు గ్రంథంలో ఆ రోజు ఒక సహోదరి వచ్చి మాట్లాడుతుంది, స్త్రీల కూడిక, ఒక మేము 20 మంది ఉన్నాము, ఒక తల్లి మాట్లాడుతుంది. నేను ఏకధాటిగా వింటున్నా. అప్పుడు నేను బైబిల్ అంతా ఏం చదవలేదు.
అక్కడొక సూత్రం, ఇక్కడొక వాక్యం, ఇక్కడొక వాగ్దానం అని తెలుసు, కానీ బైబిల్ తెలియదు నాకు అంటే ఆరంభంలో. అప్పుడు కానీ అందరు చెప్పే మాటలు చాలా శ్రద్ధగా చెవులు నిక్కపొడుచుకొని వినేదాన్ని. ఐ యూస్ టు హ్యావ్ ఎ థర్స్ట్ ఫర్ గాడ్స్ వర్డ్. అందుకే నేను దీవింపబడినాను. అయితే ఆమె తల్లి ఇప్పుడు ప్రభు దగ్గర వెళ్ళిపోయింది, కానీ ఒక మాట చెప్పింది ఏంటంటే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం, 1 Samuel 2:25. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను. ఇది నాకైతే గుండెలో గుచ్చుకుంది బల్లెంలాగా. అవును, నరునికి నరుడు నేను మీతో తప్పు చేస్తే మనం రాజీ పడతాం, క్షమాపణ అడుగుతాం, అది అయిపోతుంది. కానీ దేవుని విషయంలో ఎవడైనా తప్పు చేస్తే వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేస్తాడని మాట బాంబులాగా అనిపించింది నాకు. అది అప్పుడు ఆరంభించి 1 సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే దేవుడు నన్ను చక్కగా చేసినాడు అన్నమాట. అది దేవుని విషయంలో తప్పు చేయొద్దు. డోంట్ హ్యాండిల్ గాడ్స్ వర్క్ ఈజీలీ. దేవుడిని కార్యం ఇస్తే నువ్వు భయభక్తులు గాజు పాత్ర ఇచ్చినట్టే అనమాట. చాలా భయభక్తులు ఉండాలి. దేవుడు ఎంతమంది లేరు దేవునికి, నిన్ను ఎన్నుకున్నాడు, నన్ను ఎన్నుకున్నాడు అంటే ఎంత గౌరవప్రదమైంది ఇది. దైవ కార్యంలో నువ్వు ఉన్నావంటే ఎంత దాంట్లో బేరం ఆడి దాంట్లో డబ్బుల గురించి గోజాడితే శిక్ష వస్తుందని నేర్చుకున్నాను నేను. ఎందుకంటే నరునికి నరుడు తప్పు చేస్తే మరి ఒకవేళ దేవుడు విమర్శ చేస్తాడు, కానీ దేవుని విషయంలో ఎవడైనా పాపం చేస్తే వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేస్తాడు. అది దట్ వాజ్ సౌండింగ్ లైక్ ఎ బాంబ్ ఫర్ మీ. ఈరోజు ఇంత మటుకు విన్నారు, చాలా సంతోషం. మీకు చాలా ఓపికతో యేసుతో నా పయనం అనే ఈ శీర్షికలో మీరు పాల్గొంటున్నందుకు నా నిండైన ప్రేమాభివందనాలు, దేవుని ఆశీస్సులు కూడా పలుకుతున్నాను. ఈ దేవుని వాక్యం కేవలం విని దాన్ని మర్చిపోకండి, మళ్ళీ వినండి. ఇది అప్లోడ్ అయి ఉంటుంది కాబట్టి మీరు ఖాళీ సమయంలో దేవుడు మీతో మాట్లాడతాడు. సేవ చేసే విధానాలు, ఒక మంచి ఐడియల్ మినిస్ట్రీ, ఒక మాదిరికరమైన సేవ, దేవునికి ఘనత రావాలి, దేవుని వాక్యాన్ని హెచ్చించాలి, మరి దేవుని మార్గంలో అనేకులను ఆకర్షించాలంటే అది చిన్న పని కాదు. దేవుడే శక్తినిస్తాడని మరొకసారి చెప్పి ప్రేమతో మరి నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని వాడుకోవాలని ఒక ఆత్మీయ తల్లిగా నేను కోరుతున్న మాటలు ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామముకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి యేసుతో నా పయనం అనే శీర్షికలో 15వ ఎపిసోడ్లో మీరు తోడుండి నడిపించినందుకు వందనాలు. నా నోటికి మీరు తోడుండి నేనేం పలకాల్లో నాకు బోధించి మరి నీ ప్రజలతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ప్రతి మాట కూడా నీవిచ్చిన మాట నేను దాంట్లో మరి తండ్రి ఏ తప్పిదం లేదు, ఎందుకంటే రికార్డ్ అయినవి నేను చెప్తున్నాను ప్రభువా. మరి నాకు జ్ఞాపకం వచ్చినవి అన్నీ కూడా మరి జ్ఞాపకం చేస్తున్నావు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క యేసుతో నా పయనం అనే శీర్షిక ద్వారా అనేకులు ఆశీర్వదింపబడాలి. చేతులెత్తి వారిని దీవించి నాయన, ఎవరైతే క్రమం లేకుండా ఉన్నారో వారిని మిక్కటంగా ప్రేమించి నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారికి మంచి క్రమం ఇచ్చి, వారికి ఇచ్చిన సామర్థ్యము, వారికి ఇచ్చిన గొప్ప అభిషేకము సరైన విధానంలో వాడుకోవడానికి వారికి కూడా అనుకూలత దయచిన వారిని కూడా వాడుకోండి నాయన. ఇంత గొప్ప ప్రపంచంలో ఎంతమంది రోజు నశించిపోతున్నారు. ఒక్క జాయ్ చేరియన్ కాదు నాయన, అనేక మంది లేవాలి, అనేక మంది వనితలు లేవాలి, అంతేమంది స్త్రీలు కోకొలులుగా లేవాలి, అభిషక్తురాళ్ళు లేవాలి నాయన. మరి అందుకే వారికి శక్తిని, ధైర్యాన్ని ఇవ్వమని నేను ప్రార్థిస్తున్నాను. సరైన క్రమంలో పోరాడమని ఇప్పుడే వాక్యంలో చూస్తున్నాం. క్రమము లేని జీవితాలు వదిలిపెట్టాలని కోరుతున్నాను ప్రభువా. ఆనాడు ప్రభువా నీ పేరట మేము అది చేసినాం ఇది చేసినాం అంటే అక్రమం చేయవాళ్ళని మీరు నా ఎదురండి పొండని వారిని వెళ్ళగొట్టినాం. సిద్ధంలో నూనె లేని బుద్ధి లేని వారిని కూడా, బుద్ధి లేని కన్యకలను కూడా గద్దించినాం. నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగాను, ఐ డోంట్ నో యూ అని మరి తలుపు వేయబడిందని మత్తయి సువార్త 25:11 చూస్తున్నాం. తలుపు వేయబడిన. అవును ప్రభా, ద్వారం తెరిచి ఉండగానే, సమయం ఉండగానే మేము ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టి క్రమ పద్ధతిలో నైనా సేవలు కానీ మా కుటుంబాలు కానీ ప్రాపర్ డిసిప్లిన్డ్ వే మేము తీసుకొని వెళ్ళడానికి మాకు సహాయం, శక్తి దయచేయమని, ఇతరులు మమ్మల్ని చూసి వేలు పెట్టి తిరస్కరించకుండా దేవుని నామము ఘనపరచబడాలి, దేవుని వాక్యము దూషింపబడకూడదని మరి మేము ఆత్మతో నింపబడి దైవ కార్యాలు చేయడానికి మాకు సహాయం దయచేయమని, ప్రతి ఒక్కరి తల మీద నీ హస్తం ఉంచి వారిని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. నీ ధనము నీ ఘనము ప్రభు యేసు
దశమా భాగమునీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవ